మనము ఈ యొక్క కృతజ్ఞత కూడికగా మనం దేవుని యొక్క మందిరంలోకి వచ్చాం. కాబట్టి దేవుడిని మనం ఏ రీతిగా ఆరాధించాలి లేక దేవుణ్ణి స్తుతించాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఆ రీతిగా కొద్ది సమయము దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం చేత మనం ప్రేరేపించబడిన వారమే కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము. కీర్తన 34వ అధ్యాయము 9వ వచనాన్ని మరి 10వ వచనాన్ని ఈ రెండు వచనాల్ని మనం కలిపి చదువుదామండి. చదువుదాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనాన్ని 10వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహము పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ రాత్రి మనం దేవుని యొక్క సన్నిధిలోనికి ఈ యొక్క కృతజ్ఞత స్తుతులు దేవుని చెల్లించే మరి పరిస్థితుల్లో మనం ఈ స్థలానికి చేరాం. మరి ఈ రాత్రి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే మనకన్నీ మేలు జరిగినప్పుడే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కాదు, కానీ మన జీవితంలో ఒకవేళ కొన్నిసార్లు కష్టతరమైన, బాధకరమైన, దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు ఉంటున్నాం. అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు మరి ఏమంటారు అంటే, మీరు అన్ని విషయములలో అంటే ప్రతి దానికి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము దేవునికి అది ఇష్టమైనది అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 వచనమండి. 5:16 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. సరే, మన విషయంలో దేవుని చిత్తం అంటే ఏంటి అంటే ప్రతి దాని కొరకే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే చాలాసార్లు మనం మేలు జరిగినప్పుడే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మనకి ఏదైనా లాభము కలిగినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఏదైనా మనకు కలిసి వచ్చినప్పుడు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అంటే మనుషులుగా మనకి మేలు జరిగినప్పుడే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కానీ ఒకవేళ మనకి ఏదైనా కష్టము కానీ, ఏదైనా బాధ కానీ, ఏదైనా నష్టము కానీ ఇలాంటివి మన జీవితంలో వాటిల్లినప్పుడు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేం. కానీ అంటే దేవుని నమ్ముకున్న దేవుని యొక్క ప్రజలు మేలుకే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా, కీడుకి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించరా అంటే నిజమే. రెండిటికీ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీ అందరికి బాగా తెలిసిన మాటే యోబు గ్రంథంలో అంటాడైనా, మనం మేలు అనుభవించేవారమే కాదు కీడును కూడా అనుభవించేవారు. ఎప్పుడు మేలే జరుగుతుంది అంటారా? మేలు జరిగినప్పుడు దేవుడు మంచోడు, కీడు జరిగినప్పుడు దేవుడు చెడ్డోడు అవుతాడా? తప్పది. మనకి మేలు జరిగినప్పుడు దేవుడు ఎంత మంచోడు, మనకి కీడు జరిగినప్పుడు కూడా దేవుడు అంతే మంచోడు. ఈ భూమి మీద మనకు అన్ని సమయాల్లో మేలే జరగదు. మనుషుడు ఈ భూమి మీద పుట్టడమే శ్రమను అనుభవించడం కొరకే భూమి మీద పుట్టాడట. అర్థమైందా? అందుకని అంటాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మనుషుడు ఎందుకు భూమి మీద పుట్టాడో బైబిల్ గ్రంథంలో దేవాతి దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూపిస్తాను. యోబు గ్రంథములో దైవజనుడైన లేక ఈ యోబు ఆయన ఎందుకు మానవుడు జన్మించాడు అనే విషయాన్ని
ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ వస్తున్నాడు ఆయన. 5వ అధ్యాయము యోబు గ్రంథము 5వ అధ్యాయము యోబు గ్రంథము 5వ అధ్యాయము 6-7 వచనాలండి. 6-7 వచనాలు. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పు రవ్వలు పైకి ఎగిరినట్లు నరులు శ్రమానుభావునకే పుట్టుచున్నారు. సరే, మనుషులు ఎందుకు పుడుతున్నారు అంటేనంట, శ్రమను అనుభవించడం కొరకే పుడుతున్నారట. శ్రమ అనుభవించడానికే పుడుతున్న ఈ మనుషుడు మరి మేలే ఎలాగ అనుభవించగలడు? అన్ని రోజులు ఒకలాగే వెళ్ళవు. అంటే కొన్ని రోజులు శ్రమల గుండా వెళ్తాం, కొన్ని రోజులు సంతోషకరమైన మేలుకరమైన దినాల గుండా వెళ్తాం. అయితే ఏది జరిగినప్పటికీ కూడా మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారు. మేలు జరిగినప్పుడే దేవుణ్ణి స్తుతించడం కాదు, కానీ కీడు జరిగినప్పటికీ కూడా మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారమే. ఒకవేళ మనకి ఈ సంవత్సరంలో ఎన్నో కష్టాల గుండా బాధల గుండా మనం వెళ్ళినప్పుడు కూడా అప్పటికీ కూడా మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమే. ఎందుకంటే ప్రభువా, నిజంగా నాకు ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి. ఇన్ని పరిస్థితుల్లో కూడా నువ్వు నన్ను కాపాడుతూ నువ్వు ఇంకా భద్రపరిచావు. ఒకవేళ నా కష్టాలే నా బాధలే నన్ను కృంగజేసి నన్ను నశింపచేసి ఉంటే నేను ఏ రోజో ఈ లోకాన్ని ముగించవలసిన వాడిని. కానీ ఎన్ని సమస్యలు నా మీదకి వచ్చినప్పటికీ కూడా నువ్వు మాత్రం నన్ను కాపాడుతూ నువ్వు తోడుగా ఉండి నన్ను భద్రపరిచావు తండ్రి. అందుకే నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మీకు చాలాసార్లు చూపించాను ఈ మాటను, మరలా చూపిస్తాను. 118వ కీర్తన గ్రంథము 118వ కీర్తన 19వ వచనమండి. 118వ కీర్తన 19వ వచనమండి. క్షమించండి, 18వ వచనమండి. 18వ వచనం. యెహోవా నన్ను కఠినముగా శిక్షించని గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. సరే, దేవుడు నన్ను శిక్షించాడు, కొన్ని కష్టాల గుండా కొన్ని బాధల గుండా తీసుకెళ్ళాడు, కానీ నా దేవుడు నన్ను మరణానికి మాత్రం అప్పగించలేదు. సరే, అందుకనే మన కష్టాల్లో కూడా దేవుణ్ణి స్తుతించవలసిన వారమే. ఈ కష్టాలు కూడా మన జీవితంలో ఒక రోజున మేలుగా మారేవి. కాబట్టి ఎప్పుడూ కష్టాల్లా ఉండిపోవు. కష్టాల్ని మనం భరించగలిగితే ఆ కష్టాలే సంతోషకరంగా మారుతాయి. అంతేకాని కష్టాల్ని మనం భరించలేనప్పుడు మనం ఎలాగ సంతోషమైన దినాల్లోకి వెళ్తాం? మనం సంతోషకరమైన దినాలను చూడాలి అనుకుంటే ముందు కష్టతరమైన దినాలను మనం చూడవలసిన వారు ఉంటున్నాం. మనం కష్టతరమైన దినాల గుండా వెళ్ళినప్పుడే మనము సంతోషకరమైన దినాలను చూడగలుగుతాం. అందుకని ఈరోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, మనం దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క మందిరములోకి, అంటే మనం దేవుణ్ణి స్తుతించే ముందుగా దేవుడు ఏ పరిస్థితుల గుండా మనం తీసుకెళ్ళినప్పటికీ కూడా మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారిగా ఉంటున్నాం. తప్పక మనం ఎంతగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు. అర్థమైందా? మనం దేవుడికి ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేమో అంతగా దేవుని ద్వారా మనం మేలు అనుభవించలేము. అర్థమైందా? కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుణ్ణి ఆరాధించే ముందుగా, దేవుణ్ణి స్తుతించే ముందుగా, దేవుణ్ణి మరి ఆయన చేసిన మేలుల్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. అందుకని అంటాడు, ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలము కూడా దేవుడు చేసిన మేలుల్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మీ అందరికీ తెలుసు కదా, 103వ కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము. ఆయన చేసిన మేలులు ఉపకారాల్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. చాలాసార్లు మానవుడిగా నా జీవితంలో మనము మేలుని మర్చిపోయేవారు, కీడిని జ్ఞాపకం చేసుకునేవారు. మానవుడి యొక్క స్వభావం ఏంటంటే, మనకి ఎవరు మేలు చేసినా మేలు మనకి గుర్తు ఉండదు, కానీ కీడు మాత్రమే మనకు గుర్తు ఉంటుంది. అందుకనే సాధ్యమైనంత వరకు మన కీడుని జ్ఞాపకం చేసుకుంటామే తప్ప మేలుని జ్ఞాపకం చేసుకోలేము. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో
యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మనం ఎప్పుడూ కూడా కీడుని మర్చిపోయేవారు, మేలుని జ్ఞాపకం చేసుకునేవారు. అర్థమైందా? మనం ఎప్పుడు కూడా ఇతరులు మనకు చేసిన కీడుని మర్చిపోతాం, వారు చేసిన మేలుని ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోగలుగుతాం. అది దేవుని బిడ్డకుండే లక్షణం. సరే, కాబట్టి ఎవరైతే అలాగ మేలుని జ్ఞాపకం చేసుకోగలుగుతారో వారు ఎప్పుడూ కూడా వాళ్ళు ఈ లోకంలో సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తారు. అందుకని అంటాను, మానవుడి యొక్క జీవితంలో బ్రతికినంత కాలం సంతోషంగా జీవించాలి అంటే, ఎప్పుడూ కూడా మానవుడు సుఖంగా సంతోషంతో బ్రతకాలి అంటే, వాడికి విచారము బాధ లేకుండా బ్రతకాలి అంటే, వాడు మొట్టమొదటిగా ఎప్పుడూ వాడి జీవితంలో కీడి విషయమే ఆలోచించకూడదు. అందుకని అంటారు, ఈ లోకంలో మనం ఎప్పుడు ఏది తలంచినా, ఏది మాట్లాడినా చెడుగా మాట్లాడవద్దు, చెడు తలంచకూడదు. అందుకని అంటారు, ఎప్పుడుగా నెగిటివ్నే తీసుకోవాలి, పాజిటివ్ని తీసుకోవద్దు అంటారు. కారణం ఏంటి అంటే, నీ జీవితంలో ఎప్పుడైతే ఏదైనా ప్రతిదానిని కూడా నువ్వు పెద్దదిగా చూసినప్పుడల్లా అది నీ జీవితాన్ని కలవరపరుస్తూ ఉంటుంది, నీ జీవితాన్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నావో, నిజంగా ఎన్ని సమస్యలు ఉన్నా నీ జీవితం ప్రశాంతంగా జీవించాలి. అందుకనే అక్కడక్కడ రోడ్ల మీద మరి ప్రభుత్వం వారు బోర్డులు పెడుతూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ బోర్డులు. ఏమంటారంటే, వేగము కన్నా ప్రాణం మిన్న అంటారు, వేగము కన్నా ప్రాణం మిన్న అంటారు. ఇంకా ఏమంటారంటే, సముద్రము కన్నా శాంతము గొప్పదంటారు. చూసారా, సముద్రము కన్నా శాంతం గొప్పదట. ఏమంటారు, సముద్రం కంటే శాంతం అంత గొప్పదా అంటే నిజమేనట, అది అంత గొప్పదట. సముద్రానికి ఎప్పుడు ప్రశాంతత ఉండదట. అర్థమైందా? అంత పెద్ద సముద్రమైనా సముద్రానికి ఎప్పుడు ప్రశాంతత లేదట. ఎందుకు ప్రశాంతత లేదంటే, అది ఎప్పుడు అలల యొక్క ఘోష ఎప్పుడు వస్తూనే ఉంటుందట. కానీ ప్రశాంతమైన జీవితం అంట, ఎన్ని సమస్యలు వచ్చినా వీళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉంటారట, కలవరపడరట. అందుకని బైబిల్ గ్రంథంలో అంటారు, దేవుణ్ణి నమ్మినవాడు ఎవరూ కూడా కలవరపడ్డట, ప్రభువునందు విశ్వాసం ఉంచినవాడు కలవరపడ్డట. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధకరమైన పరిస్థితులు వచ్చినా వీరు మాత్రము కలవరపడరు. ఎందుకు కలవరపడరు అంటే, వీళ్ళకి దేవుడు ఉన్నాడు. అది వీళ్ళ ధైర్యం అంతా ఏంటంటే, నాకు ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు నాతో ఉండగా నాకేంటి కలవరము, నా దేవుడు చూసుకుంటాడు. నా దేవుడు చూసుకోలేకపోతే నేనేం చేయగలను? ఇప్పుడు నా దేవుడే నాకు సహాయం చేయలేకపోతే నేనేం చేయగలను? నా వల్ల ఏం సాధ్యం? అందుకనే నీవు నేను నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు అంటే, మన సమస్యలన్నిటిలో కూడా ఆయన పరిష్కారాన్ని చూపగలిగిన దేవుడు. నీకెన్ని సమస్యలు ఉన్నా, నీ సమస్యలలో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు తప్పక నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతాడు. ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా, ఎవరు ఎలాంటి సమస్యలతో వచ్చినా వారందరికీ యేసు ప్రభు దగ్గర ఒక పరిష్కారం అంటూ దొరుకుతుంది. ఆయన దగ్గర దొరకలేదంటూ ఏమీ లేదు. అర్థమైందా? ఈ రోజుల్లో షాపులో ఉన్న షాపింగ్ మాల్స్ ఎలా ఉన్నాయో తెలుసా? A to Z అంటారు. A to Z షాపులట. అంటే A to Z షాపులు అంటే ఇంకా లేదంటూ ఉండదన్నమాట. నువ్వు ఏది అడిగినా ఉంటుంది అక్కడ. అది ఇప్పుడంతా షాపింగ్ మాల్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే సూపర్ మార్కెట్స్. ఇప్పుడు అన్నీ కూడా, ఇప్పుడు మనం సూపర్ మార్కెట్లోకి వెళ్ళామంటే లేదంటే అక్కడ ఏమీ ఉండదు. ఇంకా అది సూపర్ మార్కెట్ అంటే. అలాగే యేసు ప్రభు కూడా ఎలాంటి వాడు అంటే, నీ సమస్యలన్నిటికీ పరిష్కారం. నీవు ఎలాంటి సమస్యలతో వచ్చినా, ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆయన దగ్గరికి వచ్చి, ప్రభా నా కష్టం ఎలాగుంది, ప్రభా నా బాధ ఎలాగుంది, ఇదిగో నా లోటు ఎలాగుంది, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, నాకు నువ్వు సహాయం చేయి తండ్రి. మనం ఎప్పుడైతే యేసు ప్రభువారిని అడగగలుగుతామో, యేసు ప్రభువారు అలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో మనందరినీ ఆయన సహాయము చేయగలిగిన వాడు. అందుకని మన దేవుడు ఆయన దగ్గరకు వచ్చేవారిని ఎవరిని కూడా ఎప్పుడూ త్రోసివేయడట కదా. మీ అందరికీ తెలుసు, నేను చూపిస్తాను ఆ మాటను. యోహాను సువార్త. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయును అంటున్నాడు ఆయన. అంత మంచి దేవుడు ఆయన.
యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనమండి. 6:37. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. సరే, యేసు ప్రభువారు ఎంత మంచి దేవుడు అంటేనంట, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎవ్వరినీ త్రోసివేయని దేవుడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవ్వరినీ త్రోసివేయడు. ఎవరు వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి కష్టములో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి బాధల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గరికి రాగానే ఆయన వారికి పరిష్కారమే చూపిస్తాడే తప్ప, వారికి ఆయన సహాయం చేయగలుగుతాడే తప్ప, వారికి సహాయం చేయకుండా, ఆయన దగ్గర పరిష్కారం లేకుండా ఏ సమస్య లేదు. అందుకని మన దేవుడి దగ్గరికి వస్తే నువ్వు ఎలాంటి కష్టములోనున్నా, నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా, ఆయన నీ బాధ నుండి విడిపించగలిగిన దేవుడు. అంత మంచి దేవుడు. అందుకని యేసు ప్రభువారు లాంటి దేవుడు ఇంకెక్కడా కూడా లేడండి. మీరు ఎక్కడ వెతికినా సరే అలాంటి దేవుడు అనేవాడు దొరకడు. ఇంకా ఈయన మాత్రమే అంత మంచి దేవుడు. అందుకే ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభువారు ఎంత మంచివాడు అంటే, ఆయన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆయన పరిష్కారాన్ని చేయగలిగిన వాడు, సమస్యను పరిష్కరించగలిగిన వాడు. అందుకని మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడల్లా నీ సమస్యలు ఎలాంటివైనా సరే ఆయనతో చెప్పుకో. ప్రభువా, నాకున్న సమస్య ఇది, దాని నుండి నన్ను విడుదల చేయి, నాకున్న పరిస్థితి ఇది, దాని నుంచి నాకు సహాయం చేయనని మనం ఎప్పుడైతే యేసు ప్రభువారిని అడగగలుగుతామో ఆయన తప్పక మన సమస్య నుండి, మన కష్టాన్ని నుండి ఆ దేవుడు విడిపించేవాడుగా ఉంటాడు. అంతేకాని మనము ఆ దేవుడి దగ్గరకు వచ్చి మన సమస్యను ఆయన చెద్దరు చెప్పుకోకపోతే ఆయన ఎలాగ మన సమస్యను పరిష్కరించగలుగుతాడు? మన బాధల నుండి, మన కష్టాల నుంచి ఎలా విడిపించగలుగుతాడు? అందుకనే ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రభువును స్తుతించే ముందుగా, ఆరాధించే ముందుగా, యేసు ప్రభువారు ఆయన ఎంతో మంచి దేవుడు కాబట్టి మన సమస్యలన్నిటినీ పరిష్కరించగలిగిన వాడు. అలాంటి మంచి దేవుడికి మనం ఎప్పుడూ రుణపడి ఉండవలసిన వారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు ఉంటున్నాం. సరే, ఈ రాత్రి మనం చదివిన భాగంలోనికి వెళదామండి. కీర్తన గ్రంథము 34వ కీర్తన 34వ అధ్యాయము 9వ వచనం అండి. 9వ వచనం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. ఎంత అంటే ఈ రాత్రి దేవుడు ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు అంటే, ఆయన యందు భయభక్తులు ఉంచిన వానికట ఏమీయూ కొదువు ఉండదట, ఏమీ కొదువు ఉండదట. నిజంగా నువ్వు యేసు ప్రభునందు భయభక్తులు చూపించగలిగితే, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొదువై ఉండదు, ఏ మేలు కొదువై ఉండదండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనకు కొదువు లేకుండా ఉండాలి అంటే మనం భయభక్తులు కలిగి ఉండాలా. మనం మాత్రం భయభక్తులు దేవుని యందు ఉంచం, కానీ మనకు అన్ని కొదువులు తీరిపోవాలా. మనం ఎలాంటి వాళ్ళని తెలుసా? మన సమస్యలన్నీ దేవుడు తీర్చాలి, మనం మాత్రం ఆయన యందు భయభక్తులు ఉంచాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. నేను చాలాసేపు అనమాట ఉదయం నుంచి నేను బైబిల్ తిప్పుతానే ఉన్నాను. మీరు చెప్తే నమ్మరు. ఏం చెప్పాలని తెల్లవారుజాము నుంచి అలాగ నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నేను టిఫిన్ ఎన్ని గంటలకు చేశాను తెలుసా? మీకు తెలియదు. మీరు 12 గంటలకు లేచి నేను బ్రష్ చేశాను. అసలు అప్పుడు దాకా బైబిల్తో అలా కూర్చొనే ఉన్నాను అనమాట. 12 గంటల దాకా ఎలాగ బైబిల్ తిన్నాను. ఇంకా మీరు తినరా అని నన్ను అడుగుతున్నప్పుడు కూడా నేను తింటాలే. ఇప్పుడు తిండి కంటే నాకు ముఖ్యం ఏంటంటే, ఇప్పుడు నేను ఏం చెప్పాలా? ఎందుకంటే దేవుడు చెప్పకపోతే నేనేం చెప్తాను వాళ్ళకి? నేను 12 గంటల దాకా నేను కూర్చున్న తర్వాత ఇంకా నాకేమీ దేవుడు నాకేం చెప్పలేదు. సరే, అప్పుడు బ్రష్ చేసి నేను తిన్న తర్వాత మళ్ళీ అలాగే కూర్చున్నాను, ఆలోచిస్తున్నాను. కానీ దేవుడిని అడుగుతున్నాను, ప్రభు ఏం చెప్పాలా? మళ్ళీ నిద్రపోతున్నానంటే నేను పడుకున్నా సరే నిద్ర వస్తా లేదు. అదే బుర్రలో ఉంది, ఏం చెప్పాలా? సరే, మళ్ళీ 3:30 నుంచి మళ్ళీ లేచి మళ్ళీ బైబిల్ దగ్గర కూర్చున్నాను. ప్రభు ఏం చెప్పమంటావు? ఒక్క మాట చెప్పు. నువ్వు ఒక్క మాట చెప్తే
నేను ఈ ప్రజలకు చెప్తాను, నువ్వు చెప్పలేదు నేను చెప్పాలా అంటే అప్పుడు దేవుడు అన్నాడు, ఈ మాటే చెప్పాడనమాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వారికి ఏమీ కొదువు లేదని చెప్పు. అదేంటి తండ్రి, ఇదేమో కృతజ్ఞత కూడిక, నువ్వు చెప్పమన్నదేమో భయభక్తుల గురించి చెప్పమంటున్నావు, అది దీనికి దానికి ఎక్కడ వద్దు చెప్పు. ఇప్పుడు నేను ఏం చెప్పాలంటే నువ్వు చేసిన మేలును చెప్పాలి వాళ్ళకి, నువ్వేం చేసావో మేలు చెప్పాలి వాళ్ళకి. కానీ నువ్వేం చెప్తున్నావు అంటే మేలు కాదు, నా యందు భయభక్తులు ఉంచమని చెప్పు అంటున్నావు. నేను ఏం చెప్పను? సరే, చాలా పోరాటం అండి. దేవుడు చెప్పమన్నది మనుషులకి చెప్తే మనుషులకి ఇష్టం ఉండదు, మనుషులకి ఇష్టమైంది చెప్తేనేమో దేవుడికి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఏం చెప్పాలా? ఇప్పుడు ఏం చెప్పాలా? ఒక దేవుని సేవకుడు అనేవాడు ఈ రెండాటిల్లో ఎంత నలిగిపోతాడో తెలుసా? మీరు అనుకుంటున్నారు బోధ చేయడం ఏముందండి బాబు, నిలబడితే ఎవడైనా బోధ చేసేస్తాడు అనుకుంటున్నారు. నిజమే, మీరు అనుకునే బోధకులందరూ కూడా అలాంటి వాళ్ళే. లోకల్ ఉన్న బోధకులందరూ ఏంటంటే వాళ్ళకి బోధ చేయమని స్టేజీ ఎక్కారనుకోండి దులిపేస్తారన్నమాట, మామూలు దులపరు. అర్థమైందా? వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడతారు తెలుసా? కానీ ఆ బోధ మనుషులు బ్రతుకుని మార్చదు. వినడానికి మాత్రం బాగుంటుంది బోధ, బ్రతుకుని మాత్రం మార్చదు. కానీ దేవుడు మాట్లాడే మాట ఎలాగుంటుంది తెలుసా? వినడానికి బాగోదు కానీ మనిషి బ్రతుకును మాత్రం మారుస్తుంది. అది వినడానికి బాగోదట, కానీ మనిషి యొక్క బ్రతుకును మాత్రం మారుస్తుంది. మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాను. ఒకసారి భగత్ గారిని ఒక ఫారినర్ ఇన్వైట్ చేసిందంట భోజనానికి. ఆయన లండన్లో ఉన్నప్పుడు, ఆయన లండన్లో కెనడాలో ఉన్నప్పుడు ఇన్వైట్ చేస్తే, ప్రభువా ఆమె నన్ను భోజనానికి పిలిచింది కాబట్టి మరి ఆమెకి నేను ఏం చెప్పమంటావు అని అడిగాడట. ఆ మీటింగ్కి ఇన్వైట్ చేసింది. ఆ మీటింగ్లో ఈయన్ని కూడా ఆహ్వానం చేశారు. ఈయన ఆ మీటింగ్ని జరిపించాలని భగత్ గారే ఆ మీటింగ్ జరిపించాలట. సరే, ఆయన భగత్ గారు దేవుణ్ణి అడుగుతూ వచ్చాడట, ప్రభువా మరి నేనేం చెప్పమంటావు, నన్ను ఏం చెప్పమంటావంటే దేవుడు అన్నాడట, పలానా విషయం గురించి చెప్పు, పలానా మాట మీద చెప్పు అన్నాడట. దేవుడు భగత్ గారితో, అప్పుడు భగత్ గారు ఏమన్నాడంటే, ప్రభువా ఈ మాటే కానీ చెప్పానంటే ఆమె నాకు భోజనం పెట్టకుండానే పంపించేస్తుంది. అసలు నువ్వు చెప్పమనే మాట చెప్పారంటే నాకు సమస్యే, కానీ నాకు భోజనం కూడా పెట్టనట. నీకు భోజనం ముఖ్యమా, నేను చెప్పమన్న మాట ముఖ్యమా అన్నాడట. లేదు ప్రభువా నువ్వు చెప్పమన్న మాటే ముఖ్యం అన్నాడట. అయితే వెళ్ళి చెప్పు అన్నాడట. ఆయన వెళ్ళి వాక్యం చెప్తే ఆ మీటింగ్కి ఇన్వైట్ చేసినామన్నదట, ఇదంతా నా కోసమే కదా నువ్వు చెప్పు, ఇవన్నీ నా కోసమే కదా నువ్వు చెప్పు, కాబట్టి నీకు భోజనం పెట్టను, ఇంట్లో నుంచి బయటకు పో అన్నదట. పాపం భగత్ గారు ఇంకా మారు మాట చెప్పకుండా ఆయన ఆ రాత్రి అలాగే ఆకలితోటే వెళ్ళిపోయాడట. తన రూములో పడుకున్నాడట. మధ్యరాత్రి 12:30 గంట సమయంలో ఎవరో వచ్చి తలుపు కొడుతున్నారట. తలుపు కొడతా ఉంటే ఇంత రాత్రి ఎవరు వచ్చి తలుపు కొడుతున్నారని తీస్తే తనకు పరిచయమైన వాళ్ళే తలుపు కొడుతున్నారట. వచ్చానరట, బ్రదర్ మీరు భోజనం చేశారా అని అడిగారట. ఏంటండి ఇంత అర్ధరాత్రి లెగ్గొట్టి భోజనం చేశారని ఇప్పుడు అడుగుతారా మీరు అని అడిగారట. అవును మీరు భోజనం చేశారంటే చేయకుండా ఎలాగుంటాను అన్నాడట. 1 గంట ఏంది ఇప్పుడు భోజనం చేయకుండా, మీరు అబద్ధం ఆడకుండా నిజం చెప్పండి అన్నాడట. అప్పుడు ఆయన చెప్పాడట, లేదు నేను భోజనం చేయలేదు అన్నాడట. అప్పుడు చెప్పాడట, అయ్యా నేను పడుకున్నాను, దేవుడు నన్ను లేపి భగత్ గారు అంటే అక్కడున్న పలానా ఆయన భోజనం చేయకుండా ఆకలితో ఉన్నాడు, ఆయన ఇలా ఆయన తీసుకొచ్చి భోజనం పెట్టు అన్నాడు. నేను నా ఇంట్లో చూశాను, నా ఇంట్లో నేను చూసినప్పుడు అన్నీ మేమందరం భోజనం చేసేసాము, ఇంకేమీ లేదు మా దగ్గర. కానీ నేను డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాను, ఇంత రాత్రి దేవుడు చెప్తున్నాడంటే నేను వెళ్ళాలి కదండి. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక మనిషికి సరిపడే భోజనం మాత్రమే ఉంది, కాబట్టి అందుకే నీ దగ్గరికి వచ్చాడు అన్నమాట. అప్పుడు చెప్పాడట, నిజంగా నిన్ను దేవుడే పంపించాడు అని. అప్పుడు ఆ రాత్రి 1 గంట రాత్రికి ఆయన తీసుకుని వెళ్ళి ఆయనకు భోజనం పెట్టాట. అప్పుడు దేవుడు చెప్పాడట, చూసావా నువ్వు మనుషుల మీద ఆధారపడినంత కాలము నీకు ఇలాగే జరుగుతుంది. నువ్వు నా మీద ఆధారపడ్డావు అనుకో, నీ సమస్యలన్నీ నేను తీరుస్తాను. అది అర్ధరాత్రి అవని, అది మధ్యాహ్నం అవని, ఏ టైం అయినా అవని, నీ సమస్యను పరిష్కరిస్తాను నేను. అందుకని ఆ రోజు నుంచి భగత్ గారు ఏం నేర్చుకున్నారంటేనంట,
దేవుని చిత్తము చేయడమే నేర్చుకున్నాడట. మనుషులు ఎవరు ఏమనుకున్నా సరే ఆయనకు అనవసరం అంతే. నేను దేవుని చిత్తం చేయగలిగితే చాలు అనుకున్నాడట. ఆయన్ని దేవుణ్ణి ఎంతగా గనపరిచాడో భగత్ సింగ్ గారు, దేవుడు కూడా ఆయన్ని అంతే గనపరిచాడు. నిజంగా మీరు ఆయన గురించి చెప్తే ఈ ప్రపంచములో అంత గొప్ప దైవజనుడు లేడు. మీరు ఏ దేశం వెళ్ళినా సహోదరుడు భగత్ సింగ్ గారు అని చెప్తే ఆయన తెలియని వాళ్ళు లేరండి. ఆయన తెలియని వారు లేరు. మన గురించి ఎవరైనా అడిగారు నర్సీపట్నం తప్ప, నర్సీపట్నం పక్క పల్లెటూరు వెళ్ళిన మన గురించి ఎవరు చెప్పడం. నర్సీపట్నంలో ఉన్న 29 వార్డుల్లో మన వార్డు తప్ప ఇంకో వార్డుకి వెళ్ళి మన గురించి అడిగితే మాకేం తెలుసని అడుగుతారు. కానీ భగత్ సింగ్ గారి గురించి అందరికీ ఎందుకు తెలుసా? ఆ దైవజనుడు దేవునితో కూడా నడిచినవాడు ఆయన. అది గొప్ప దైవజనుడు. ఆయన ఎలా పరిచర్య ప్రారంభించాడో తెలుసా? ఈ రోజుల్లో పరిచర్య ప్రారంభించాలంటే అందరూ డబ్బుతో పరిచర్య ప్రారంభిస్తున్నారు. కానీ భగత్ సింగ్ గారి పరిచర్య ఏంటంటే ఏమీ లేకుండా నిర్మానుష్యంగా పరిచర్య ప్రారంభించాడు. ఏమీ లేకుండా పరిచర్య ప్రారంభించి అన్ని కలిగిన వాడిగా అయిపోయాడు ఆయన. ఈనాడు ప్రపంచంలో భగత్ సింగ్ గారు అంత గొప్పవాడే లేడు. ఇంకా ఏ విషయంలో కానీ, ఆత్మీయతలో చూసుకున్నా, ఆస్తిలో చూసుకున్నా, డబ్బులో చూసినా ఆయనకున్నంత ఆస్తి ఇంకెవరికీ లేదు. ఎందుకో తెలుసా? ఈనాడు భగత్ సింగ్ గారికి ఉన్నంత ఆస్తి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని వేల సంఘాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని వేల సంఘాలు. ఇక్కడే కాదు, మీరు తెలంగాణకి వెళ్తే కొన్ని వేల సంఘాలు ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాల్లోనే కాదు, 29 రాష్ట్రాల్లో మన భారతదేశంలో మన సహవాసము లేని స్థలమే లేదు. ఎంత గొప్పవాడిని చేశాడో చూడండి. ఎందుకు అలాగ చేశాడు దేవుడు అంటే ఆయన దేవుని చిత్తమును నెరవేర్చడం ప్రారంభించాడు. దేవుడు మాట మాత్రమే విన్నాడు. ఏ మనుషుల మాట వినడానికి ఆయన ఇష్టపడలేదు. అదే దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను సంతోష పెట్టగలిగితే, నువ్వు నా మాట వినగలిగితే నేను నిన్ను కనపరుస్తాను. నువ్వు నా మాట కాకుండా మనుషుల మాట వినడానికి ప్రయత్నం చేస్తే నేను నీకు తోడుగా ఉండను. అందుకనే నీవు నేను కూడా ఎప్పుడు దేవుడి జ్ఞాపకం చేసేది ఏంటంటే మనం దేవుని మాటే వినాలి, ఆయన్ని మాత్రమే సంతోష పెట్టాలి. మనుషులను సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. మీకు ఎన్నోసార్లు చూపించాను నేను బైబిల్లో నుంచి. ఏంటో తెలుసా? మనం మనుషుల్నే సంతోష పెట్టాలి అనుకుంటే మనం ఎప్పటికీ దేవుణ్ణి సంతోష పెట్టలేమంట కదా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు ఆయన ఎంతో స్పష్టంగా చెప్తున్నాడో చూపిస్తాను. 1వ అధ్యాయము 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరువాడినైతే, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుడును కాకపోవుదును. చూసారా? నేను మనుషులను సంతోషపెట్టగోరువాడినైతే నేను ఎప్పటికీ క్రీస్తు దాసుని కాకపోతాను. మనుషులకి ఏది ఇష్టమో తెలుసా? మనుషులు ఎలా సంతోషిస్తారో తెలుసా? లేనిది ఉందని చెప్తే వాళ్ళకి ఎంతో ఇష్టం అంట. మనుషులు సంతోషం నిజం చెప్పకూడదు మనుషుల దగ్గర. మనుషుల దగ్గర నిజం చెప్పామనుకో అంటారు కదా, ఉన్నమాట చెప్తే ఊరికి దూరం అయిపోతామట. ఉన్నమాట ఎప్పుడు చెప్పకూడదు. లేని మాట చెప్పామనుకో మన ఊరిలో అందరూ పెద్దోడిని చేస్తారు. అర్థమైందా? ఎప్పుడు కూడా లోకంలో ఏంటంటే లేనిది చెప్తే సంతోషిస్తారు, ఉన్నది చెప్తే బాధపడతారు. ఇదండి లోకం తీరు అలాగుంది. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు అలాగుండద్దు. నువ్వు ఎలాగుండాలి అంటే ఉన్నది ఉన్నట్టే చెప్పు, ఉన్నది ఉన్నట్టే చెప్పు. ఈరోజు మనుషులకు నువ్వు చెడ్డోడు అవ్వచ్చేమో కానీ రేపు మంచోడు అవుతావు. ఎందుకో తెలుసా? నిజం అనేది ఎప్పుడు కూడా నిలకడ మీదే తెలుస్తుందట. అంత త్వరగా ఏది కాదు. నిజాన్ని నమ్మదు లోకం. ఇప్పుడు కూడా నిజం ఎప్పుడు నమ్ముతుంది అంటే అన్నీ జరిగిపోయిన తర్వాత నమ్ముతుంది. అప్పటికైనా తెలుసుకుంటారు ఇది నిజం అని. కాబట్టి దేవుని యొక్క బిడ్డగా మనం ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి సంతోషపెట్టేవారమే తప్ప మనుషులను సంతోషపెట్టేవారం కాకూడదు. అందుకనే ఈ రాత్రి
దేవుడు ఏం చెప్పమన్నాడు అంటే ఇదే మాట చెప్పు. మరి నేను అడిగాను, నేను చాలా ధ్యానం చేశాను, ఏంటి యెహోవా యందు భయభక్తులు ఏంటి, అసలు ఈ మాటకు నాకేం అర్థం ఏంటి చెప్పు, అసలు ఇదేటో నాకు తెలియాలి కదా, దీని గురించి నేను తెలియకపోతే నేనేం చెప్తానంటే 2 మాటల్ని ఏం చెప్పాడనమాట. ఒకటి, యెహోవా యందు భయభక్తులు అంటే భయము ఉండాలి, భక్తి ఉండాలి. దేవుని ప్రజలకు ఉండవలసింది ఏంటంటే భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఈ భయము భక్తి కలిగి ఉండగలిగితే నిజంగా నీకేం మేలు కొదువై ఉండదు అన్నాడు. సరే, నేను ఆలోచన చేశాను, భక్తి అంటే ఏంటి, భయం అంటే ఏంటి, ఈ రెండిటిని విడదీశాడు ఆయన. భక్తి ఏంటో తెలుసుకోవాలి, భయం ఏంటో తెలుసుకోవాలి. సరే, నేను ఈరోజు మీకు ఒక మాట అడుగుతాను, భక్తి అంటే ఏంటి, భయం అంటే ఏంటి? భక్తి అనేది ఎలాగొస్తుంది, భయం అనేది ఎలాగుంటుంది? దేవుడు చేయమన్న చేయొద్దన్నది చేయకుండా ఉండడమే అది భయము. భక్తి ఎవరిని మీరేం తెలియదా, మన అందరం ఎవరం భక్తులు. ఇప్పుడు అందరూ మనం భక్తి పరులమే కదండి. ఇప్పుడు యేసుప్రభువు నమ్ముకున్న అందరూ మనం భక్తులం కదా. ఏంటి భక్తి, ఏంటి భయం? ఏంటి భక్తి, ఏంటి భయం? భక్తి అనేది ఎలాగొస్తుంది, భయం అనేది ఎలాగొస్తుంది? భక్తి ఎలాగొస్తుంది? ఆయన చేసిన ఆశ్చర్యకలు మీ అందరికీ తెలుసండి బాబు. ఆయన్ని ప్రేమించడం వల్ల భక్తి వస్తుందట. సరే, నేను ఇంకో మాట చెప్తాను. చదువు రావాలి. చదువు రావాలంటే చదవాలి. చదవాలంటే నేర్చుకోవాలి. అర్థమైంది? చదువు రావాలంటే ఏం చేయాలి? దీన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు భక్తి రావాలంటే ఏం చేయాలా? భక్తిని నేర్చుకోవాలా. అదేరా యెహోవా యందు భక్తి నేర్పుతాడట. సరే, ఇక్కడే చూపిస్తాను మీకు ఆ మాటను. మీరు భక్తి ఏంటి మీకేం తెలియదు. మీరు నాకంటే గొప్ప ప్రసంగికులు మిమ్మల్ని వదిలేస్తేనా నన్ను కూర్చోబెట్టి మీరు ఇంకా బాగా చెప్పగలరు. అర్థమైందా? మీరెవరూ చిన్నోళ్ళు ఏం కాదండి, నాకంటే బాగా తెలివైన వాళ్ళు. మీ దగ్గర తెలివి తక్కువ ఉన్నామనంటే నేనే. కానీ మీరు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను, చెప్తున్నాను నేనే కాబట్టి నేనేదో తెలివైన వాళ్ళండి. నాకంటే మీరు చాలా తెలివైన వాళ్ళు. సరే, 34వ అధ్యాయము 12వ వచనం అండి, 11వ వచనం. దావీదు కీర్తన 34, ఇప్పుడు మనం చదివిన అధ్యాయంలోనూ 34వ అధ్యాయము 11వ వచనం, 12వ వచనం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు. అర్థమైందా? భక్తి అనేది ఎలాగొస్తుందట? నేర్చుకోవాలి. అందుకనే చిన్నప్పటి నుంచి మన పిల్లలకి ఏం నేర్పిస్తాం? ఒరే దేవుని దండం పెట్టు. భక్తి ఎలాగొస్తుంది? నేను ట్రైన్లో వెళ్తూ ఉంటాను, అన్నవరం రాగానే ఆ కిటికీలో నుంచి చిన్న పిల్లతో దేవుడు రా దండం పెట్టు అంటారు. అర్థమైందా? పిల్లలకి మనం ఏం నేర్పిస్తామో అదే వాళ్ళకి నేర్చుకుంటారు. అందుకని అంటారు, మరి ఈనాడు మీరు దేవుణ్ణి ఎరగిన అన్యజనుల దగ్గర చూస్తే వాళ్ళు చేసేది మన దృష్టిలో ఇప్పుడు ఎలా కనపడుతుంది అంటే ఎంత పిచ్చోళ్ళరా ఏలో అని కనపడుతుంది. ఎందుకంటే ఒక బొమ్మ దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మ దగ్గర వీళ్ళ దండం పెట్టి వీళ్ళ ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ దేవుడికి వీళ్ళ పూజ చేస్తున్నారు. అదేంటది? విగ్రహం అది. అయినా వీళ్ళది దాని దగ్గరికి వెళ్ళి భక్తి చేస్తున్నారు. ఈ భక్తి ఎవరు నేర్పించారు వాళ్ళకి? వాళ్ళ తల్లిదండ్రులు చెప్పు ఇదే దేవుడు అని నేర్పించారు, అంతే. వాళ్ళకి అదే దేవుడు అన్నారు కాబట్టి 100 మందిలు చెప్పి దేవుడు కాదురన్న జనాలు ఏమంటారు? మా అమ్మ నాన్న చెప్పారు, దేవుడైనా చెప్పారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించారు. అది నువ్వు ఏది నేర్పిస్తావో అదే నేర్చుకుంటారు. అందుకని బైబిల్ గ్రంథాలు అంటారు, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి బాల్యములోనే నేర్పించాలట. చిన్నప్పుడు నువ్వు ఏదైతే నేర్పిస్తావో ఆడు పెద్దవాడు అయినప్పుడు కూడా దాని నుండి తొలగిపోడట. అందుకనే ప్రతి మతంలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏం చెప్తారంటే మన దేవుడు ఇది, మన దేవుడు ఈయన, మన దేవుడు ఈయన అని చెప్తారు. అందుకనే వాళ్ళు చచ్చిపోయిన వీళ్ళు మాత్రం ఆ దేవుడినే పూజిస్తారు. ఇప్పుడు వీళ్ళ పిల్లలకి అదే నేర్పిస్తారు. అంతే. భక్తి అనేది ఎలాగొస్తుందో తెలుసా? నేర్పించడం వల్ల నేర్చుకుంటారు. మనం నేర్పించలేదనుకో
వాళ్ళు నేర్చుకోరు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మాకు తెలుసులేండి, అందరూ దేవుళ్ళే అంటారు. వాళ్ళు భక్తిని నేర్పించకపోతే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? సరే, ఇప్పుడు భక్తి ఎలాగ నేర్చుకోవాలి, ఎలాగ నేర్పించబడి, అసలు ఏంటి భక్తి? భక్తి అంటే తెలియాలి కదా. భక్తి అంటే ఏంటి? మనందరికీ తెలిసిన భక్తి ఏంటి? భక్తి అంటే ఏంటి? ఏమన్నా మళ్ళీ అడుగుతుంటే మరి ఏం తెలియదు చెప్తారు. భక్తి అంటే ఏంటి? ఆయన దగ్గర నేర్చుకోవడం. ఏం నేర్చుకుంటారు? ఆయన సన్నిధికి రావడం, ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, వాక్యాన్ని ధ్యానించడం. ఇది మన భక్తి. అదేనా? ఇప్పుడు మన అందరం ఎవరు అంటే యేసుప్రభు వారి యొక్క భక్తులు. అది కాబట్టి యేసుప్రభు గుడిలోకి వచ్చాం మనం. ఇప్పుడు మనం యేసుప్రభు భక్తులు కాదనుకోండి, ఏ భక్తులు అయితే ఆ గుడిలోకి వెళ్తారు. అదే కదా, ఈ లోకంలో ఎంతమంది దేవుళ్ళు లేరు. ఏ భక్తులు ఏ దేవుడిని నమ్ముతారో ఆ గుడికే వెళ్తారు, వేరే దేవుడి దగ్గరికి వెళ్ళరు. ఇంకా అంటే ఇప్పుడు భక్తి అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, దేవుడి గుడికి రావడం, ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, ఆయన కానుకలు ఇవ్వడం, ఇదేనా? ఇంకేమైనా ఉన్నాయా? వాక్యాన్ని ధ్యానం చేయడం, ఇంకేం చెప్పారు? మరి మీరు చెప్పినాయి కదా. భక్తి అంటే ఇది కాదట. అదే మాట అంటే అదే. ఇప్పుడు భక్తి అంటే ఇంకా భయంలోకి వెళ్ళలేదు, ఇంకా భక్తిలోనే ఉన్నాం. ఇప్పుడు మనం భక్తి అంటే ఏంటి అని నేర్చుకుంటున్నాం. అసలు భక్తి అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, గుడికి రావడం, ఆరాధన చేయడం, ప్రార్థన చేయడం, వాక్యాన్ని ధ్యానించడం, ఆయన మాటలు వినడం, ఇది భక్తి అనుకుంటున్నాం. అందుకని మనం ఏం చేస్తున్నాం? తప్పక చేస్తున్నాం. అసలు భక్తి అంటే ఇది కాదట. ఇది కాదు భక్తి. అసలు భక్తి అంటే ఏంటో బైబిల్ గ్రంథంలో చెప్పాడు ఆయన. మనం అనుకునే భక్తి కాదు. సరే, భక్తి అంటే ఏంటి అంటే, నిజమైన భక్తి అంటే ఏంటంటేనట, మీకు ఒక బైబిల్ నుంచి చూపిస్తాను. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడు. అయ్యా, నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే నేనేం చెయ్యాలి అన్నాడు ఆయన. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పాడు, మొట్టమొదట నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నువ్వు ఆయన్ని ప్రేమించాలి అన్నాడు. రెండవది, నిన్ను వలె నీ తల్లిదండ్రుల యొక్క మాటను వినాలి. లేక రెండవది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. మూడవది, నీ తల్లిదండ్రుల యొక్క మాట వినాలి, వాళ్ళని ప్రేమించాలి అన్నాడు. అప్పుడు నేనేం చెప్పాడు? అయ్యా, ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను అన్నాడు. ఇంకా నాకు కొదువేంటి? నేను నిత్య జీవానికి అవ్వాలి అంటే నిజమైన భక్తిని చేస్తున్నాను. నిజమైన భక్తి ఏంటంటే, ముందు నా దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నాను. ఆయన ఏం చెప్తాడో చేస్తాను నేను. ఆయన ఏం చెప్తాడు? మన దేవుడు ఏం చెప్తాడు? మన దేవుడు ఏం చెప్తాడండి? ఏం చెప్తాడు ఆయన? యేసుప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళందరికీ, మనకందరికీ దేవుడు, ఇప్పుడు మనం ప్రతిసారి మనం ఎన్నోసార్లు గుడికి వస్తాం. దేవుడు మందిరంలోకి వచ్చినప్పుడల్లా మనకి ఏం పోత చేస్తున్నాడు ఆయన? ఆయన మందిరానికి వచ్చినప్పుడల్లా మనకి ఏం బోధ చేస్తున్నాడంటే, నువ్వు ఎలాగ జీవించాలో అలా జీవించాలి అని చెప్తున్నాడు. సరే, ఇక్కడ 34వ అధ్యాయంలో మీకు చూపిస్తాను. భక్తి అంటే ఏం చేయమంటున్నాడో చూపిస్తాను. ఇక్కడ మీకు ఏం చేయమన్నాడో చూపిస్తాను. 13వ వచనం. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకునుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానమును వెతికి. అదండి నిజమైన భక్తి అంటే. భక్తి అంటే ఏంటో తెలుసా? ఇది మానేస్తాం. చెడ్డ మాటలు పలకకుండా ఉండకుండా, లేదా కీడు చెప్పు చేయకుండా, మరి ఇలాగా చూసారా, కీడు చేయటం మాని మేలు చెయ్యి, సమాధానం వెతికి దాన్ని వెంటాడు, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకో, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాచుకో. అందుకని దేవుని బిడ్డ అనేవాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరులను బాధించేవారు కాదు. అందుకని అంటారు, ఇతరులను ఎప్పుడూ కూడా వారి నోటి మాటతో సహితం కూడా వాళ్ళని బాధ పెట్టరు. భక్తి చేసేవాళ్ళు ఎవరైనా సరే, నిజమైన దేవుని భక్తిలో ఉన్నవారు ఎవరు అంటే, వీళ్ళు నిజమైన భక్తిని చేస్తే వారు దేవుణ్ణి ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించే ప్రతి వాడు కూడా ఇంకో పని చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? అందుకని బైబిల్ గ్రంథం అంటాడు, నన్ను ప్రేమించే ప్రతివాడు నన్ను వలె తన పొరుగువాడిని కూడా
ప్రేమిస్తాడు. సరే, మీకు ఈ మాట చూపిస్తాను, బైబిల్ గ్రంథంలో నుంచే చూపిస్తాను. అపొస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తన చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుణ్ణి. అర్థమైందా? నీ కళ్ళెదుట కనపడే సహోదరుణ్ణి సహోదరిని నువ్వు ప్రేమించలేనప్పుడు నీకెక్కడో కనిపించిన దేవుణ్ణి నువ్వెలా ప్రేమించగలవు? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నువ్వు చెప్పుకుంటున్నావంటే నీ తోటి సహోదరిని ప్రేమించు. అది నిజమైన ప్రేమ. అంతేకాని నీ తోటి సహోదరిని నువ్వు ప్రేమించలేనప్పుడు ఎక్కడో కనిపించిన దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావంటే ఇది అబద్ధం. దేవుణ్ణి ప్రేమించే ప్రతి మనిషి తన తోటి సహోదరిని ప్రేమిస్తాడు. వాడే నిజమైన ప్రేమ కలిగిన వాడు. ఈ ప్రేమ లేనివాడు, అర్థమైందా, వీడు దేవుణ్ణి ప్రేమించలేనివాడు. అందుకని అన్నాడు, నిజంగా మనం మొదటి ఆజ్ఞను నెరవేర్చగలిగితే, మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారమే అయితే ఈ లోకంలో మన స్వభావం కూడా మారిపోద్ది. అందుకన్నాడు, నిజమైన భక్తి కలిగిన వాడు ఎవడు అంటే ఈ భక్తిని దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకునేవాడు. ఎవరైతే నిజంగా దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోగలుగుతాడో వాడు తన సహోదరుని కూడా ప్రేమించడం, తన సహోదరిని కూడా ప్రేమించడం నేర్చుకోగలుగుతాడు. అందుకనే ఈనాడు తన తోటి సహోదరుని ప్రేమించలేనివాడు తనకు కనిపించిన దేవుణ్ణి ప్రేమించలేడు. ఒకవేళ ఎవరైనా నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పగలిగితే తన కళ్ళెదుటి కనిపించే ఒక మనిషిని సైతము ప్రేమించాల. అందుకనే ఈనాడు భారతదేశానికి యేసు ప్రభువారి గురించి తెలియచేయడానికి మరి యేసు ప్రభువారి యొక్క మొదటి శతాబ్దంలోనే, అనగా 2023 సంవత్సరాల్లో అప్పుడే మన భారతదేశానికి సువార్తను తీసుకొచ్చారు. ఏదో బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చిన తర్వాతే యేసు ప్రభువారిని మనకు చూపించారే కానీ అంతవరకు యేసు ప్రభువారు మన దేశానికి రాలేదు అంటారు. కానీ తప్పు. యేసు ప్రభువారి యొక్క శిష్యుడైన తోమా మొదటి శతాబ్దంలోనే యేసు ప్రభువారిని మన దేశానికి ప్రకటించినవాడు. మొట్టమొదటిగా కేరళలోను తమిళనాడులోను వీళ్ళు మొట్టమొదటిగా క్రైస్తవులుగా దేవుణ్ణి అంగీకరించారు. ఆ రోజులో అంగీకరించిన వారు మొట్టమొదటిగా బ్రాహ్మణులే అంగీకరించారు యేసు ప్రభువారిని. ఇప్పటికీ కూడా కేరళలో ఉన్న క్రైస్తవులు వాళ్ళు ఇప్పటికీ ఆ రాష్ట్రంలో వాళ్ళే ఓసీ, అంటే కేరళలో ఉన్న క్రైస్తవులు ఎవరు అంటే వాళ్ళు ఓసీలు అన్నమాట. వాళ్ళు ఉన్నతమైన కులంలో ఉన్నవారు వాళ్ళని. అందుకనే అక్కడ కేరళలో ఉన్న క్రైస్తవులకి రిజర్వేషన్లు లేవు, అవి వర్తించు వాళ్ళకి. కానీ మన ఇతర రాష్ట్రాల్లోకి వస్తే క్రైస్తవుడు అంటే చాలా నీచంగా చూస్తారు. పలానా కులం వాళ్ళకి యేసు ప్రభువారు, ఇంకా పలానా వాళ్ళకి మా కులం వాళ్ళకి యేసు ప్రభు కాదు అని. మొదటి శతాబ్దంలోనే యేసు ప్రభువారు ఆ శిష్యుడు తోమా భారతదేశానికి వచ్చి అందించాడు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అప్పటి నుంచి సువార్త ప్రకటించబడుతుంది. కానీ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా యేసు ప్రభువారి గురించి తెలియచేశారు. వారు ఎలా తెలియచేశారు అంటే, భారతదేశంలో వీళ్ళు చాలా మతనిష్ట కలిగిన వారు. వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే మంత్రాలని ఈ రోజుల్లో కూడా నమ్ముతారు కదా. నేను మొన్న బస్సులో వస్తూ ఉంటే ఒక ఆయన, అంటే తనకి ఏమైందో తెలుగు, మెంటల్గా షాక్ అయ్యాడనమాట. షాక్ అయితే ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఎక్కడికి పారిపోతున్నాడో, ఎవరైనా పట్టుకుంటే కొట్టేస్తున్నాడట, ఇలా చేస్తూ ఉంటే సరే ఏంటి ఇలాగ అయిపోయాడు, అసలు ఇలాగ అవడానికి గల కారణం ఏంటి అని హాస్పిటల్ తీసుకెళ్లారట. హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో డాక్టర్లు వైద్యం చేసినా ఆయనకి ఏం తగ్గుతలేదట. తగ్గకపోతే ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ అన్నాడట, అమ్మ ఈయనకి మేము ఎంతమంది వేస్తున్నా ఈయనకేం పని చేస్తలేదు, ఈయనకి ఏదో దయ్యం పట్టినట్టుంది, ముందు దయ్యాన్ని వదలగొట్టి రమ్మానండి అని చెప్పాడట. ఓ డాక్టర్ గారు ఏం చెప్పాడంటే, ఆయనకి దయ్యం పట్టింది, ముందు దయ్యాన్ని వదలగొట్టి. అని పాపం వాళ్ళు ఏం చేశారంటే
మన మల్లంపేట దగ్గర సోజ్యంకు ముందు ఆ మల్లంపేట దగ్గర అమ్మపేట తీసుకుని వెళ్ళి ఆడికి తాయెత్తి ఏదో కట్టించి బస్సులో తీసుకొస్తున్నారన్నమాట. నేను ఆదివారం కొండపల్లి పరిచయం నుంచి వస్తున్నాను. వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళని అక్కడ ఎక్కించారు, ఏదో సమస్యలు పడుతున్నారు. వాళ్ళ బంధువులు కూడా ఎక్కారు. ఏంటి ఇక్కడికి వచ్చారు బస్సులో ఎక్కుతారు వాళ్ళు చెప్తున్నారన్నమాట. చెప్పిన తర్వాత ఏం చెప్పారంటే, ఇలా పిచ్చిగా చేష్టలు చేస్తున్నాడు, ఇలాగ అయ్యాడు, డాక్టర్ గారు దయ్యం పట్టింది, దయ్యాన్ని వదిలిపెట్టుకుని రండి ఇప్పుడు ఇలా అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, వీళ్ళ బంధువులు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు, అదేంటి మరి యేసుప్రభువారిని నమ్ముకుంటే దయ్యాలు దేవుడే వదిలించేస్తాడు, ఆయన ప్రార్థన చేస్తే చాలు దయ్యం వదిలిపోద్ది అంటే ఆమె ఏం చెప్పిందంటే, మా ఊరిలో కాముందు దేవుడిని నమ్ముకున్న బిడ్డ బైబిల్ తీసుకొచ్చి ఆయన నెత్తి మీద ఏంటి ప్రార్థన చేసింది, ఆ దయ్యం ఆమెనే తన్నిందో తన్ను, ఆమె బైబిల్ పడిపోయింది, మా ఆయనకి దయ్యం వదలలేదు అన్నది. ఈ వదల నోరు మూసేసారు. ఇప్పుడు ఏం చెప్తారు, బైబిల్ చూస్తే దయ్యం మారిపోద్దా? మరి ఇప్పుడు దయ్యం పోలేదు. నేను అన్నాను, ఇవన్నీ విన్న తర్వాత అన్నాను, అలా కాదమ్మా, అసలు ఏమైంది, అసలు మొదటి ఈయనకి ఏమైంది అన్నాను. జ్వరం వచ్చిందండి అన్నారు. మరి జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళారు అన్నారు. లేదండి అన్నారు. మరి హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా అన్నారు. తీసుకెళ్ళామండి, తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత తీసుకెళ్ళామన్నారు. మరి హాస్పిటల్లో ఏం చెప్పారు, మందులు ఇచ్చారండి, మళ్ళీ ఇంటికి వచ్చేసామండి అన్నారు. మరి జ్వరం తగ్గిందా అన్నారు. తగ్గలేదండి అన్నారు. ఓ పని చేయండి, ఇప్పుడు జ్వరాలు అనేవి కూడా చాలా రకాలుగా ఉన్నాయి, బ్రెయిన్కి కూడా వెళ్ళిపోయి ఉంటుంది, అది సైబ్రేరియం ఏరియా అయి ఉంటుంది. ఒక్కసారి మీరు ఇక్కడ ఎక్కడ చూపించకండి, ఎక్కడికి వెళ్ళారు మీరు హాస్పిటల్, కొండలగ్రహారం వెళ్ళారండి అన్నారు. కొండలగ్రహారంలో మీకు బాగు చేసే డాక్టర్లు ఎవరున్నారు అక్కడ, అదంత పెద్ద హాస్పిటల్ ఏముంది, అదేదో మిషనరీ హాస్పిటల్ అది. అక్కడ ఏంటంటే చిన్న చిన్న వాటికి మాత్రమే చూడగలరు. అక్కడ ఏం చూస్తారంటే, ముఖ్యంగా హాస్పిటల్ ఎందుకు పెట్టారంటే ఇది టీబీ కోసం పెట్టారు. అలాగే వాళ్ళకి డబ్బులు వచ్చే కొలది దాన్ని ఏం చేశారు, హాస్పిటల్ని పెంచుకుంటూ వెళ్ళారు. అంతే, అక్కడ మీకు ఏమీ వైద్యం కుదరదు. ఈయనకి మానసికంగా ఆ జ్వరం బ్రెయిన్కి వెళ్ళిపోయింది, కొంచెం తీసుకెళ్ళండి, జ్వరం తగ్గిపోయిందని, జ్వరం తగ్గిపోయింది అన్నారు. అయితే ఓ పని చేయండి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంక ఇది తగ్గదు, ఇది ఒకసారి మీరు వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళిపోండి. చెప్పారా మీకు డాక్టర్ అంటే, చెప్పారండి, విశాఖపట్నం మెంటల్ అదే విశాఖపట్నం తీసుకెళ్ళిపోతే అక్కడ జాయిన్ చేసుకుంటారు, మీరు అక్కడికి వెళ్ళిపోండి, ఆయన ట్రీట్మెంట్ చేస్తారు, అంతకంటే ఏమీ లేదన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు తాయెత్తి కట్టించారు కదా, ఇప్పుడు ఎలాగున్నాడను, ఇప్పుడు పారిపోతున్నాడండి అన్నారు. ఇప్పుడు పారిపోతున్నాడు అంటారు. ఇప్పుడు మన దేశం ఎలాంటిది అంటే, ఏదో మంత్రాలకి చింతకాయలు రాలతాయంటే అదే నమ్ముతారు. ఇప్పుడు మనకు ఏదైనా ఒంట్లో బాగలేదు, ఎవడో తాయెత్తి కడితే తగ్గిపోద్దంటే అక్కడికే పరిగెడుతున్నారు. ఇప్పుడు లోకం ఇంకా మన దేశం ఇంకా అలాగే ఉంది. చూడండి, ఇంకా మూఢనమ్మకాలు ఏమీ పోలేదు మన దేశంలో. అంత భయంకరమైన మూఢనమ్మకాలు అన్నమాట మన దేశం. అలాంటి మూఢనమ్మకాలు కలిగిన ఈ దేశాన్ని బాగు చేయడం కొరకు బ్రిటిష్ వారు ఏం చేశారంటే, ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో అరాచకాలని ఆపి వాళ్ళు ఏం చేశారు అంటే, యేసుప్రభు వారి గురించి చెప్పారు. యేసుప్రభు వారి గురించి ఎలా చెప్పారో తెలుసా? అసలు యేసుప్రభు అంటే వాళ్ళకి ఎంత చిరెక్కిపోయేవారు. ఇప్పటికీ కూడా చూడండి, మన భారతదేశము ఇంత నాగరికత కలిగిన దేశం ఇది. ఒకప్పుడంటే చదువుకోలేని వారు కాబట్టి, చదువు లేని వాడికి ఏముండదట, చదువు లేకపోవడం వల్ల వాళ్ళకి ఏముండదట, మోటివాడు. సరే, చదువు అనేది మనిషికి ఏమి నేర్పించింది, విజ్ఞానం నేర్పించింది, జ్ఞానం వాడు మోటుతనం పోగొట్టింది. అర్థమైందా? చదువు విద్య అనేది ఏం చేస్తుందంటే, వారి మోటుతనం, వారి మూఢనమ్మకాన్ని, వారి అజ్ఞానాన్ని తీసివేయగలుగుతుంది. ఇప్పుడు ఎంత చదువుకున్న వాళ్ళు, ఒకప్పుడు చదువుకున్న వాళ్ళు మన దేశంలో ఎంత పర్సంటేజ్ ఉండేవారు? ఒక 40-50 సంవత్సరాల క్రితంకి వెళ్తే మన దేశంలో చదువుకున్న వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉండేవారండి? అంటే ఎంత, 100కి ఎంత శాతం ఉంటారంటారు? ఏమండి, 10% ఉండేవారంటారా? అంతేనంటారా? పోలండి, 10%. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎంత శాతం ఉన్నారంటారు? 100కి తప్పక అంటే 98-97% ఇంకా ఉన్నారు. అర్థమైందా? ఇంకొక 3% అంటే ఎప్పుడంటే, ఇంకేళ్ళు చదువు అప్పుడే చదువుకోలేని వాళ్ళు ఉండిపోయారు అంతే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ, ఇప్పుడు పుట్టిన వాళ్ళందరికీ చదువు తప్పక వచ్చు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒక 20-30 సంవత్సరాల నుంచి పుట్టిన వాళ్ళు ఎవరికి కూడా చదువు రాని వాళ్ళు ఎవరు లేరు. ఇంత జ్ఞానం కలిగింది. ఇప్పుడు మన దేశం ఎంత అభివృద్ధిలోనికి ముందుకెళ్తుంది, ప్రపంచ దేశాలతో పోటీగా వెళ్తుంది మన దేశం, అన్ని రంగాల్లో కూడా.
ఇంత అభివృద్ధి కలిగిన ఈ దేశంలో ఇప్పటికీ యేసుప్రభు వారి గురించి చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారు? అది ఏం చెప్తున్నారు తెలుసా? ఇప్పటికీ వాళ్ళు అమెరికా దేవుడే అంటున్నారు. వాళ్ళ మోటుతనం చూడండి, చదువుకున్న మోటుతనం మాత్రం పోలేదు. ఎలాగుందో చూడండి. ఎంత నాగరికత కలిగిన ఈ దేశంలో ఇంకా ఎవరో చెప్పిన మాటే నమ్ముతున్నారే తప్ప, ఈయన చదువుకుంటే వీళ్ళ చరిత్ర చెప్తుంది, యేసుప్రభు ఎవరో చెప్తున్నారు, ఇన్ని తెలుసుకున్నప్పుడు కూడా ఈ రోజుకి యేసుప్రభు వారి గురించి ఎవరికైనా చెప్తున్నారు, వాళ్ళేమన్నారు ఇప్పటికీ నమ్ముతున్నారంటారా? ఇప్పటికే నమ్ముతా లేదు. ఇంకా వాళ్ళ దృష్టిలో ఏమైపోయింది యేసుప్రభు అంటే? వాళ్ళు ఎవరో చెప్పారు, ఆ మాట ఇలా పడిపోయింది అంతే. కానీ ఆయన ఎవరు అని ఒక్క వివేచించే జ్ఞానము లేదు మనిషికి. అందుకనే చదువు సంస్కారాన్ని నేర్పించవలసిన దానికి బదులుగా చదువు మనిషిని సంస్కారం లేనివాడిగా తయారు చేసింది. అది ఈరోజు ఎక్కువ చదువుకోవడం వల్ల మానవుడు ఎలా తయారయ్యాడంటే సంస్కారాన్నే మర్చిపోయాడు, నాగరికతనే మర్చిపోయాడు, ఏది మంచో తెలియని పరిస్థితులు. అలాంటి దినాల్లో ఉన్నాం ఇప్పటికీ కూడా. మరి ఆ రోజుల్లో చూడండి, 1700వ శతాబ్దము 1800వ శతాబ్దంలోకి వెళ్తే అసలు మన భారతదేశం ఎంత అనాగరికతలో ఉండేదో. ఏమీ తెలియని వాళ్ళండి, బట్ట కట్టుకోవడం కూడా చేత కాదు వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి నాగరికతను నేర్పించి, ఆ నాగరికతను నేర్పించడమే కాక వాళ్ళు ఏం చేశారు అంటే హాస్పిటల్ కట్టించి, స్కూల్స్ కట్టించి అన్నీ ఉచితముగా నేర్పించారు. వాళ్ళు ఏది క్రైమ్ తీసుకోలేదు చేసి వాళ్ళు యేసుప్రభు వారిని వాళ్ళ క్రియల్లో చూపించారు. అంతే. వాళ్ళు ఎప్పుడు కూడా యేసుప్రభు వారిని నమ్ము అని అక్కడ చెప్పలేదు. మీరు ఎప్పుడైనా మిషన్ హాస్పిటల్కి వెళ్ళారా? మిషన్ హాస్పిటల్లో జాయిన్ చేసుకుని క్రైస్తవులనే జాయిన్ చేసుకుంటారా, లేకపోతే ఎవరినైనా జాయిన్ చేసుకుంటారా? అందరినీ జాయిన్ చేసుకుంటారు. ఆ మిషన్ హాస్పిటల్ క్రైస్తవులదైనా వాళ్ళందరినీ జాయిన్ చేసుకుంటారు. పోనీ జాయిన్ అయిన తర్వాత ఆ మిషన్ హాస్పిటల్లో ఎవరైనా మీరు క్రైస్తవుని నమ్ముకోండి అని చెప్తారా? వాళ్ళు ఏం చెప్పరు. అది మీ ఇష్టం, అది మేము చేయవలసింది మేము చేస్తాం, మీరు మా దగ్గరికి వచ్చారు కాబట్టి. వాళ్ళు ఎలా చేసిన తర్వాత అంటారు, మేము ఎందుకు చేసామంటే దేవుని ప్రేమను బట్టే చేసాం, ఎందుకంటే మేము ఏం చేయలేదని చూపించారు. అంటే వాళ్ళు యేసుప్రభు వారిని ఎలా చూపించారు అంటే లోకానికి క్రియల్లో చూపించారు, మాటల్లో చెప్పలేదు. మాటలు వేరు, క్రియలు వేరు. మనందరూ ఇప్పుడు ఏం చెప్తున్నాం? మాటలు చెప్తున్నాం. యేసుప్రభు వారి గురించి మనం ఎవరికైనా ఏం చెప్పామంటే మాటలు చెప్తున్నాం. నమ్ముకో యేసుప్రభు వారిని, యేసుప్రభు వారు మంచోడు, యేసుప్రభు వారు చాలా గొప్పవాడు అని ఎన్నో మాటలు చెప్తున్నాం. కానీ మనం చెప్పే మాటల వల్ల ఒకలో కూడా మారతలేదు. ఎందుకు మారతలేదు? క్రియలు లేవు. అవునా? క్రియలతో ఉన్న మాట చెప్పామనుకోండి మారుతారు, క్రియలు లేకుండా ఉండి చెప్పామనుకోండి ఎవరు మారరు. అందుకంటాడు, చిన్నపిల్లలారా మీరు మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ మీరు చెయ్యండి అన్నాడు. ఏది చేసినా మనం ఎలా చెప్తాం? మాటలతో చెప్పేవారు కాదు, క్రియల్లో చూపించేవారు. కాబట్టి ఈ రోజున యేసుప్రభు వారు ఈ లోకానికి, భారతదేశానికి ఎలాగ అందించారు మిషనరీలు అంటే క్రియల ద్వారా చూపించారు. యేసుప్రభు వారు ఎంత మంచివాడు అనేది వాళ్ళ మాటతో చెప్పలేదు కానీ క్రియల్లో చూపించారు. అలాగ క్రియల్లో చూపించడం వల్ల అనేక మంది యేసుప్రభు వారిని నమ్ముకోగలిగారు. అది అందుకనే ఈ రోజున యేసుప్రభు వారిని అంగీకరించిన నువ్వు నేను కూడా ఆయన బిడ్డలుగా చేయబడ్డాము అంటే, ఆయన నమ్ముకున్నాము అంటే మొట్టమొదటిగా మనం ఈ భక్తిని సాధకం చేయాలి. భక్తిని సాధకం చేయాలి. ఈ భక్తి ఎలాగుండాలట? భక్తిని ఎలా నేర్చుకోవాలట? యేసుప్రభు వారిని నమ్ముకోగానే, నమ్ముకున్న దగ్గర నుంచి దేవుడు మనకి ఏం బోధిస్తాడు అంటే ఇవే మాటలు బోధిస్తున్నాడు. ఏమని? అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు, సరే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలా, ఇవన్నీ నేర్పిస్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? నువ్వు దేవుళ్ళో ఉండాలి అంటే ఈ భక్తిని నేర్చుకోవాలా. భక్తి మనకి ఏమి నేర్పిస్తుంది? చెడు అలవాట్ల నుంచి దూరం చేస్తుంది. అర్థమైందా? భక్తి ఏమి నేర్పిస్తుంది అంటే ఎవరు ఏ భక్తులైతే ఆ యేసుప్రభు వారిని నమ్ముకుంటే ఏ భక్తులైతే ఉంటారో ఆ భక్తిని వారు అనుసరిస్తారు. ఈ భారతదేశంలో ఎన్నో మతాలకి నిలయం ఉంది. అన్ని మతాలు, చాలా మతాలు ఉన్నాయి. ఏ మతంలో ఉన్నవాళ్ళు ఆ మత సిద్ధాంతాన్ని వాళ్ళు పాటిస్తారు, వేరే మత సిద్ధాంతాన్ని వాళ్ళు పాటించరు. అవునా? అవునా కాదా?
ఇప్పుడు క్రైస్తవుడికున్న ఈ సిద్ధాంతాన్ని వాడు పాటించాలా లేదా? ఖచ్చితంగా పాటించాలా. క్రైస్తవుడికున్న సిద్ధాంతం ఏంటి? క్రైస్తవుడికున్న సిద్ధాంతం ఏంటి అంటే ఇప్పుడు చెప్తాం కదా, భక్తి. ఈ దేవుని నమ్ముకున్న ప్రతివాడు కూడా ఈ భక్తిని అనుసరిస్తాడు. అందుకనే ఏంటి భక్తి అంటేనంట, ఈ భక్తి నిజమైన భక్తి అంటే ఏంటంటేనట మీ అందరికీ తెలుసు కదా, అబద్ధం అంటే చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకోవాలంటున్నాడు. అంతేకాదు మేలు చేయడం అంటే కీడు చేయకుండా మేలు చేయము అంటున్నాడు. 4వదిగా సమాధానమును వెతికి వెంటాడు. ఇది భక్తి అంటే. అందుకని పిల్లలారా, యెహోవా యందు భయభక్తులు మీకు నేను నేర్పిస్తాను, రండి నా దగ్గరికి. ఏంటి ఈయన నేర్పించే భక్తి ఏంటంటే మనం ఎలాగ ఉండాలో నేర్పిస్తున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి మనం దేవుడి దగ్గరికి వస్తున్నాం, మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం. నిజంగా అసలు భక్తి అనేది ఏంటో మనమేనా అలవర్చుకుంటున్నామా? ముందు మనం భక్తిలో ఉన్నామంటారా? మనం అనుకుంటున్నాం దేవుని గుడికి వెళ్ళడం, దేవుని ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, ఆయన కానుకలు ఇచ్చేయడం, ఇది భక్తి అనుకుంటున్నాం. ఇది భక్తి కాదు. అలాగంటే నేను ఇంకొక మాట చెప్తాను మీకు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో దేవాలయానికి 2 మనుషులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అందులో ఒకడు పరిసేయుడు, రెండోవాడు సుంకరి. పరిసేయుడు ప్రార్థన చేశాడట. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతట్లో 10వ భాగం తీసుకొస్తున్నాను, నేను అన్యాయస్తుని వల్ల నేను, చోరుల వల్ల నేను, వ్యభిచారుల వల్ల ఏ రోజు కూడా నేను లేను, నేను ఇలాగ ఉన్నందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ప్రార్థన చేశాడు. అలా లేడంటారా? పరిసేయుడు అలా లేడంటారా? ఉన్నదే చెప్పాడు. పాపం ఆయన ఏమీ అబద్ధం ఆడలేదు, తను ఎలాగున్నాడో అదే చెప్పాడు ఆయన. సరే, ఈయన ప్రార్థన చేశాడు. ఇప్పుడు సుంకరి నిలబడి ప్రార్థన చేశాడు. ఆకాశం వైపు కళ్ళెత్తిరికైనా నువ్వు ధైర్యం చాలక, అయ్యా పాప నేను నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. దేవుడు ఎవరు ప్రార్థన విన్నాడట? పరిసేయుడి ప్రార్థన కంటే సుంకర ప్రార్థన విన్నాడట. ఏమి పరిసేయుడి ప్రార్థన వినకుండా సుంకర ప్రార్థన ఎందుకు విన్నాడు? తను తాను తగ్గించుకొని పాపని ఒప్పుకున్నాడట. తను తాను తగ్గించుకొని సుంకరు ఒప్పుకున్నాడట. పరిసేయుడు తగ్గించుకోలేదా? పరిసేయుడు ఉన్నదేగా చెప్పాడు, ఆయన చేయలేనిది ఏమీ చెప్పలేదు. ఈరోజు మనందరూ అదేగా చెప్తాం. మనందరూ కూడా అందరం ఎలాంటి వాళ్ళో తెలుసా? నేను దేంట్లో తక్కువ. మనం ఇప్పుడు పరిచయలు ఎలాగైపోయింది తెలుసా? ఏవండి నన్నంత చిన్నగా ఎందుకు చూడాలా, నన్నెందుకు అంత తక్కువగా చూడాలా, నేనేంటి తక్కువ, నేను మందిరంలో నేను ఇన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తా లేదా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు ఆ మందిరంలో లేనా, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు, నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు. ఇప్పుడు మనకేమవుతుంది? కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ అనిపిస్తుంది? మనం ఎంత చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు వీళ్ళు, మళ్ళీ ఎక్కడ పట్టించుకుంటున్నారు, మళ్ళీ ఎక్కడ చూస్తున్నారు వీళ్ళు, ఇది మన బాధ. నిజమే, సహజంగా మనుషులుగా ఇది. కానీ పరిసేయుడిలో ఉన్న లక్షణం ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ వీడికి లేనిదేంటో తెలుసా? భక్తిలో జీవించడం లేదు. అందుకనే ఇశ్రాయేలీల శరీర సంబంధమైన ఇశ్రాయేలీలే కానీ వారి క్రియలు మారిన ఇశ్రాయేలీలు కారు, జీవితాన్ని మార్చుకున్న ఇశ్రాయేలు కాదు, మత సంబంధమైన వారు. ఒక మతంలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే మత పద్ధతులను అవలంబిస్తాడే తప్ప తన జీవితాన్ని మాత్రం మార్చుకోడు. ఏ మతమైనా చూడండి, మతం మనిషిని మార్చదు, మనిషే మారాల. అవునా? మతం మనిషిని ఎవరిని, ఏ మతమైనా సరే ఒక మనిషిని ఏ మతము మార్చదు. ఒక మనిషి మారాలి అంటే దేవుడే వాడిని మార్చాలా, అంతే తప్ప ఇంకెవ్వరి వల్ల సాధ్యం కాదు. ఈ లోకంలో ఏ మతం కూడా ఎవ్వరు కూడా మనిషిని మార్చలేదు. అందుకే చూడండి, ఎన్ని మతాల్లో ఉన్న మనుషులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళెవరూ మారలేదు. ఈ రోజుకి కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిలో కూడా వీళ్ళు కూడా మారలేదండి, వీళ్ళు మారలేదు. క్రైస్తవులుగా ఉన్నవారు కూడా వీళ్ళ జీవితంలో కూడా మార్పు లేదు. అర్థమైందా? కానీ మరి ఎవరు మారారు అంటే భక్తిని సాధకము చేసేవారు మారారు. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్పినప్పుడు అంటాడు, తిమోతి
నువ్వు ఎలాగ ఉండాలి అని చెప్పాడు. ఆయన ఎలాగ ఉండాలని చెప్పాడో మీకు చూపిస్తాను. ఎలాగ ఉండాలని చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, క్షమించండి చూపిస్తాను, 4వ అధ్యాయం నుండి 4వ అధ్యాయము 7వ వచనం అండి. 7వ వచనం 4:7 తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. సరే, దేవభక్తి విషయములో నీకు నువ్వే సాధకము చేసుకొనుము. అది దేవుణ్ణి నమ్మిన వారు దైవభక్తిని ఏం చేస్తారట? సాధకం చేస్తారట. సాధకం చేస్తారు. దైవభక్తిని ఎలాగ సాధకం చేస్తారు? సరే, మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము, కీర్తన 24వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం అండి. 4వ వచనం అండి. 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. సరే, దేవుని బిడ్డ అనేవాడు, భక్తిని కలిగి ఉన్నవాడు ఎలాగ ఉంటాడంటే శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడు. వాని హృదయములో ఏ కల్ముషం ఉండదన్నమాట. అందుకనే దైవభక్తిని సాధకము చేయాల. దైవభక్తిని సాధకం చేయడం అంటే మనం అనుకునే దైవభక్తి కాదు. నిజమైన దైవభక్తి ఏంటంటే నీవుగా మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలా, ఆయన మాటే వినాలా, ఆయన చెప్పినట్లుగానే చేయాలా. ఇది మొదటిది. రెండవదిగా నీ తోటి సహోదరులను నువ్వు ప్రేమించాలా. ఎలాగంటే వారి మీద ఎప్పుడూ అబద్ధ సాక్ష్యం పలకకూడదు, వారి మీద చెడుగా మాట్లాడకూడదు, వారికి కీడి చేయకూడదు, వారితో ఎప్పుడు నువ్వు అసమాధానంగా ఉండకూడదు. నువ్వెప్పుడు సమాధానముగానే ఉండడానికి ప్రయత్నం చేయాలా. ఇది భక్తి యొక్క సాధనం అన్నమాట. కాబట్టి దైవభక్తి అనే కలిగిన వారు, యేసు ప్రభువారిని అంగీకరించేవారు ఇలాంటి స్వభావం కలిగిన వారు, ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు ఎలాగుంటారు అంటే చాలా దైవభక్తి విషయంలో వీళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవిస్తారట. సరే, మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను. ఎలాగ జీవిస్తారు దేవుని బిడ్డలు అంటే మత్తయి సువార్త యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలాగ జీవించాడు అనే విషయాన్ని చూపిస్తాను మీకు. 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 19వ వచనం అండి. 12-19 మత్తయి సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దము ఎవనికిని వినబడదు. చూడండి ఆయన మాదిరి ఎలాగున్నాడు. ఒక దేవుని బిడ్డ అనేవాడు ఎంత మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తాడు. ఇది దైవభక్తిని కలిగి ఉండేవారు ఎలాగుంటారో తెలుసా? దేవుని బిడ్డలుగా ఇలాంటి భక్తిని కలిగి ఉంటారు వీళ్ళు. ఈనాడు చాలామంది భక్తులు ఉన్నారు, బ్రతుకుమారని భక్తులు. అర్థమైందా? బ్రతుకుమారని భక్తులు. ఈ భక్తులందరూ ఎలా చూపిస్తారు అంటే దేవుని గుడికి వస్తారు, కానుకలేస్తారు, ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, కానీ బ్రతుకు మారదు. నువ్వు ఇన్ని చేసి జీవితం మారకపోతే నువ్వు భక్తుడు ఎలాగవుతావు? మనుషుల దృష్టిలో నువ్వు భక్తుడు అయి ఉండొచ్చు, లోకం దృష్టిలో నువ్వు భక్తుడివే, కానీ దేవుని దృష్టిలో నువ్వు భక్తుడు కాదు. అందుకని అంటున్నాడు, నువ్వు దేవుని దృష్టిలో దైవభక్తి కలిగిన వాడిగా నిన్ను నువ్వే నిరూపించుకోవాలా. నువ్వు మంచోడువా చెడ్డోడని ఎవరికి నిరూపించుకోవాలా? చూడండి, ఇప్పుడు నీ భర్త కానీ నీ భార్య కానీ, భార్య భర్తను నమ్మకపోయినా, భర్త భార్యను నమ్మకపోయినా వీళ్ళు నిర్దోషి అని ఎవరికి చూపించుకోవాలా? ఇప్పుడు భర్త మీద భార్యకి అనుమానం వచ్చింది అనుకోండి, ఇప్పుడు భర్త ఏం చేయాలి? భార్యకి నిరూపించుకోవాలా. ఏమని? నేను నిర్దోషిని, నువ్వు అనుకున్నట్టు నేను తప్పు చెయ్యలేదు, ఇదిగో చూడు అని చూపించాలా. అంతేనా?
లోకం అందరికీ, లోకంకి వెళ్ళి అడుగు, నన్ను అందరూ మంచోడు అంటాడు, కానీ నువ్వే నన్ను చెడ్డోడు అంటున్నాడు. భార్య దృష్టిలో ఎలాగ ఉన్నాడు ఇప్పుడు భర్త? లోకం అందరికీ మంచోడే కావచ్చు, కానీ ఆమె దృష్టిలోకి వచ్చినప్పుడు మాత్రం దోషే. ఇప్పుడు ఎవరికి దొరికి చూపించుకోవాలి నిర్దోషని? ఆమె దగ్గర నిరూపించుకోవాలా. అలాగే భార్య కూడా భర్త దగ్గర కూడా అలాగే ఆమె నిరూపించుకోవాలా. ఇప్పుడు మనం దేవుడి దగ్గర నిరూపించుకోవాలా? మనం ఒకప్పుడు ఎవరమే? దోషులు, అంతేనా? అందుకని మనం ముందు దోషులు, మనం ఎన్నో తప్పులు చేసిన వారు, యేసు ప్రభువుని నమ్ముకున్నాం. ఇప్పుడు దేవుడి దగ్గర మనం ఏమని నిరూపించుకోవాలి? ఆయన దగ్గర నేను నిర్దోషిని. అందుకని అంటాడు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే అంటాడు. ఒక దేవుని బిడ్డ అనేవాడు తను నిర్దోషిగా నిరూపించుకోవాలా. ఎవరి దగ్గర? ఇప్పుడు దేవుడి దగ్గర చూపించాలట. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువా నేను నిర్దోషిని అన్నాం అనుకో, నిజంగా నమ్ముతాడంట మళ్ళీ దేవుడు? ఎవరికి వాళ్ళే స్వపరీక్ష చేసుకొని, ప్రభువా నేను దోషిని కాదు, నేను నిర్దోషిని అన్నాం అనుకో, దేవుడు నిజంగా ఒప్పుకుంటాడంటావా? మన దేవుడు ఎవరో తెలుసా? హృదయంతరంగాల్ని పరిశోధించేవాడు. మనం ఎవరమో దేవుడికి తెలుసు. మన గురించి ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు. అందుకని అంటాడు అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్పినప్పుడు అంటాడు, తిమోతి నిన్ను నీవే దేవునికి కనపరుచుకో. ఏమనో తెలుసా? నువ్వు యోగ్యమైన వాడు అని కనపరుచుకోవాలా. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15 వచ్చినవండి. 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడు. ఎవరికి వారే ఈరోజు నీకు నువ్వుగా, నాకు నేనుగా, దేవుని ఎదుట యోగ్యునిగా మనం ఉన్నామా? నేను నిర్దోషి అని చెప్పగలవా? నేను నిరపరాధిని అని చెప్పగలవా? అది నీ భక్తి నిన్ను ఏం చేయాలో తెలుసా? నీ భక్తి నిన్ను నీ నిర్దోషివి అని చూపించాలా. నువ్వు చేసే భక్తి నిన్నేం చేయాలా? మనం అందరిలాంటి భక్తిని మనం చేస్తా లేదు. లోకంలో ఉన్న భక్తికి మన భక్తికి ఏమైనా తేడా ఉందంటారా? లోకంలో ఉన్న భక్తికి మన భక్తికి ఏమైనా తేడా ఉందంటారా? ఉందా? ఏంటి తేడా? లోకంలో ఉన్న భక్తి ఏంటి? దేవుళ్ళలో ఉన్న భక్తి ఏంటి? వాళ్ళ భక్తికి మన భక్తికి తేడా ఏంటి? లోకంలో ఉన్న భక్తి ఏంటి అంటే భూసంబంధం. అదే ఏ భక్తి అది? తాగడం, తిరగడం. నేను ఒకసారి లారీ ఎక్కాను. అప్పుడు నేను చాలా సంవత్సరాలు, ఎందుకంటే మరి ప్రయాణం సేవకులు గుడికి వెళ్ళన్నా, రావాలన్నా, మీటింగ్స్కి వెళ్ళన్నా, బస్సుల కోసం చూస్తే నాకు అయ్యేది కాదు. నేను లారీ ఎక్కితే ఆడు ఎక్కడ గుడికని పెడితే అక్కడ ఆపేత్రం లారినాడు. నేను అన్నాను, ఈడేదో స్పీడ్గా తీసుకెళ్తాడండి, ఈ లారీ ఎక్కితే ఈడెంత భక్తుల్లాగా ఉన్నాడేట్రా బాబు, ఈడు ఎక్కడ గుడి కనపడితే అక్కడ ఆపేస్తున్నాడు, అక్కడ దండం పెట్టుకుంటున్నాడు, ఇంకా అందుకంటే పెద్ద గుడి ఏదో కొబ్బరికాయ కొనుక్కొస్తున్నాడు, కొడుతున్నాడు, ఇంకా వెళ్తానే ఉన్నాడు. నేను అన్నాను, ఏసారి కనిపించిన గుడల్లా మీరు దండం పెడుతున్నారు, ఎంతమంది మీ దేవుళ్ళేనా అన్నారు. ఇదేంటండి వీళ్ళందరూ నా దేవుళ్ళే అన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత సిగరెట్ తీసేటి వెలిగించాడు. నేను అన్నాను, ఇదేంటండి ఎంతమంది కనపడ్డ దేవుడికల్లా దండం పెడతానే ఉన్నారు మీరు, మరి సిగరెట్ కాలుతున్నారు, మరి మీ దేవుడు సిగరెట్ కాల్చడం తప్పని లేదా అన్నాడు. అదే అలాగెందుకు చెప్తారండి దేవుడు అన్నాడు. మరి సిగరెట్ కాల్చడం తప్ప కాదా అన్నాను. అది తప్ప ఎలాగవుతుంది, ఇది నా అలవాటు అన్నాడు. ఓహో నీ అలవాటు మార్చడా? లేదు. సరే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆడికి ఒక బ్రాందీ షాప్ కనిపించింది. లారీ ఆపేసాడు, బాటిల్ తెచ్చుకున్నాడు. ఇదేంటంటే మీరు తాగుతారా అని అడిగాను. అయ్యో నేను తాగకపోతే డ్రైవింగే చేయండి అన్నాడు. మరి ఇంకేంటి నీ భక్తి అంటే? దేవుడు అంటే ఏంటంటే దండం పెట్టుకోడు, వచ్చాడు. భక్తి అంటే ఏంటి తెలుసు వాళ్ళకి? వాళ్ళ గుడి కనపడగానే దండం పెడతాడు, చెప్పులు ఇప్పేస్తారు, దండం పెడేసి చెంపలు వేసుకుని పోతారు అంతే. ఎందుకు? వాళ్ళు ఎన్ని చేస్తారు కానీ పాపం చేయడం మాత్రం మానరు. అది వాళ్ళ భక్తి, అంతేనా? లోకంలో ఉన్న భక్తి ఏంటో తెలుసా? ఎన్ని తప్పులైనా వాళ్ళు చేస్తారు, కానీ వాళ్ళ భక్తి మాత్రం
అది మాత్రం తూచే తప్పరు. ప్రతిరోజు స్నానం చేస్తారు, ప్రతిరోజు దేవుడి దండం పెడతారు, కొబ్బరికాయ కొడతారు, పువ్వులు ఎడతారు, అరటిపళ్ళు ఎడతారు, అన్నీ చేస్తారు. కానీ వీళ్ళ జీవితం మాత్రం ఆయన అన్నని నేను అడిగాను ఒక ఆయన్ని, ఏంటి సార్ ఇంత చేస్తారంటే, ఇవన్నీ దేవుడికి ఎందుకు ఎత్తాను తెలుసు సార్, మేము చేసిన పాపాలన్నీ ఆయన చూడకుండా ఉండాలంటే ఇవన్నీ దేవుడికి చెయ్యాలి సార్, ఇది పూజ ఎందుకంటే మేము చేసినవి అన్నిటికీ దేవుడు కళ్ళు మూసుకోవాలి అంతే, మేము చేసినవి ఆయన కళ్ళు మూసుకోవడానికే మేము ఇంత భక్తి చేసేది అన్నాడు. కానీ మన భక్తి అలాంటిది, అలాంటి భక్తి మాత్రం కాదు. ఇప్పుడు మన భక్తి అలాంటిది. లోకంలో భక్తి ఎలాగుంటుందని చెప్పాను, ఇప్పుడు మన భక్తి ఎలాగుంటుంది చెప్పండి. లోకభక్తి ఏంటో చెప్పాను, ఇప్పుడు మన భక్తి ఎలాగుండాలా? మీరు ఏమన్నా తక్కువ అండి, మీ మీరు మీ ఎక్స్పీరియన్స్, మీ సర్వీస్ చూస్తే 10, 15, 20 మీ విశ్వాసాలు అంటే మళ్ళీ ఎప్పటి నుంచి ఉన్నదో తెలుసా? మీ విశ్వాస జీవితానికి సంవత్సరాలు మూడేస్తే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో. మరి మీరు ఇప్పుడు వాళ్ళు చేసే భక్తి, లోకంలో భక్తి అంటే చెప్పాను నేను. ఇప్పుడు దేవుళ్ళో ఎలాంటి భక్తి చేయాలి మనం? వాళ్ళు చెప్తారు కానీ చెయ్యరు. ఇప్పుడు మనం చెప్పింది చేసేవారికి ఉండాలి. ఇది మన భక్తి. అర్థమైందా? భక్తి, మనం చేసే భక్తి ఇది ఏం చేయాలంటే మనల్ని కాపాడాలా, అంతేనా? ఈరోజు మనం యేసుప్రభుని నమ్ముకున్నామంటే నమ్ముకున్న యేసుప్రభు మన అందరిని ఏం చేయాలా? కాపాడాలా, అంతేనా? కాపాడతాడంటే ఈరోజు మనల్ని మీకు అందరికీ తెలుసు. సరే, ఇక్కడే చూపిస్తాను మీకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనమండి. 4:8. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పుడు జీవం విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము. ఇప్పుడు మనం చేసే భక్తి అన్ని విషయాల్లో ప్రయోజనకరమైన భక్తి చేస్తున్నాం. మనం చేసే భక్తి ఎలాంటి భక్తి అంటే 2 రకాలుగా ఉపయోగపడే భక్తి. 1 భూమి మీద ఉపయోగపడుతుంది, 2 ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత అప్పుడు కూడా మన ఆత్మను పరలోకం తీసుకెళ్ళిన అప్పుడు జీవమును కూడా, రాబోయే జీవనకును ఇప్పుడు జీవనకును ఉపయోగపడే భక్తి. కానీ లోకంలో ఉన్న భక్తి ఏంటో తెలుసా? ఇప్పుడు జీవం కొరకే. అలా అందుకే ఏ దేవుడిని నమ్మిన వాళ్ళు ఏమంటారంటే, మా కష్టాలు, మా బాధలు, మా శ్రమలు ఏమీ రాకుండా భూమి మీద మాకు ఎప్పుడు సుఖ సంతోషాలతో బ్రతకాలి అని ఒక్కదాని గురించే వాళ్ళు భక్తి చేస్తారు. చచ్చిపోయిన తర్వాత స్వర్గాన్ని తీసుకెళ్ళిన భక్తి వాళ్ళు ఏం చేయరు. కానీ మనం చేసే భక్తి ఏంటో తెలుసా? చచ్చిన తర్వాత పరలోకం చేరాలి, స్వర్గానికి వెళ్ళిన భక్తి. ఇది 2 రకాలకు సంబంధించిన భక్తి. ఈ 2 రకాలకు సంబంధించిన భక్తి ఇప్పుడు జీవమునకును రాబోయే జీవమునకును ప్రయోజనకరమైన భక్తిని చెయ్యాలి అంటే ఇంకెంతగా మన భక్తిలో ఈ భక్తిని సాధకం చేస్తున్నాం, ఈ భక్తిలో మనం ఎంత యథార్థంగా దేవుడికి కనబడుతున్నాం. అందుకన్నాడు, నిన్ను నీవే యోగ్యునిగా కనపరుచుకో. నువ్వు చేస్తున్న భక్తి నిన్ను కాపాడాలా? ఈరోజు నీ భక్తి నిన్ను కాపాడుతుందంటావా? దేవుడు నిన్ను కాపాడగలుగుతున్నాడంటావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు కాపుదలంటూ నీకుందా? దేవుడు నిన్ను సంరక్షించగలుగుతున్నాడా? నీ కష్టాల్లో కానీ, నీ బాధల్లో కానీ, నీ శ్రమల్లో కానీ, నీ ఆకలి దప్పుల్లో కానీ, నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా వీటన్నిటిలో దేవుడు నీకు ఎంతగా తోడై ఉన్నాడు? ఎందుకు తోడుగా లేడు అంటే నువ్వు ఆయన ఎదుట నువ్వు యోగ్యునిగా కనపడలేదు, యోగ్యునిగా లేవు. అందుకని అంటాడు, యోసేపు తన అన్నలు తన దగ్గరికి వచ్చి తన కాళ్ళ మీద పడి, యోసేపు ఆ రోజు నిన్ను నమ్మివేయడం వల్లే మేము ఎంతో తప్పు చేసాము, ఆ రోజు నీకు ఇంత బాధ పెట్టకపోయి ఉంటే మాకు ఆ శాపం తగిలేదు కాదు, ఈరోజు అందుకే మాకు ఈ పరిస్థితులకు వచ్చాం, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని చంపకు అని వాడు యోసేపు దగ్గర ప్రాధేయపడ్డారు. అప్పుడు యోసేపు ఏమన్నాడు? ఆ రోజు మీరు నాకు కీడు చేసిన, కానీ నా దేవుడు మాత్రం నాకు మేలే చేశాడు. ఎందుకో తెలుసా? నేను మీ దృష్టిలో నేను దోషిగా కనిపించానేమో, కానీ నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిని, నేను ఏ తప్పు చేయలేదు. అన్నల దృష్టిలో యోసేపు ఎలా కనిపించాడు?
దోషిగా కనిపించాడు. అవునా? ఎందుకు అన్నలు యోసేపును అంతగా పగబడేసి అతన్ని అంతగా అమ్మేసి అంత పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళు చేసిన పని తండ్రికి చెప్పాడు, అంతేనా? యోసేపు చేసిన నేరం ఏంటంటే వాళ్ళు చేసిన తప్పును తండ్రికి చెప్పాడట. అలా చెప్పినందుకు యోసేపు మీద అంత అన్నదమ్ములందరూ పగబడేశారు. అంటే మేము చేసిన తప్పులని మా నాన్న చెప్తావా నువ్వు, అంటే నువ్వు మంచివాడు అయిపోవాలని మేము చెడ్డవనమనా అని పగబట్టారు, అంతేనా? మంచి చెప్తే ఇప్పుడు మనుషులు ఏమయ్యారు? అతనికి శత్రువులు అయ్యారు. కానీ మనుషులు అతనికి విరోధమైన, దేవుడు మాత్రం ఆయనకు విరోధి కాలేదు. అందుకని యోసేపు దేవుని దృష్టిలో నిర్దోషి కాబట్టే ఐగుప్తు దేశానికి ఒక రాజు అయ్యాడు. ఆయన ఐగుప్తు దేశానికి ఎందుకు రాజు అయ్యాడంటే దేవుడు అతని నిర్దోషత్వాన్ని చూశాడు. అతడు యోగ్యుడని దేవుడు ఎంచాడు. అందుకని ఫరో అంటాడు, యోసేపు గురించి అన్నప్పుడు అంటాడు, ఇతడు లాంటి జ్ఞానము కలిగిన వాడు మన దేశంలో ఒక్కడో కూడా లేడు, ఈయనే దానికి యోగ్యుడు అన్నాడు. ఆలోచించండి. అందుకనే ఈరోజు దేవుని దృష్టిలో మనం చేస్తున్న భక్తి నిజమైన భక్తిని చేయగలుగుతున్నామా? మన మనస్సాక్షిని పరీక్షించుకో. నువ్వు చేసే భక్తి యథార్థమైన భక్తిని చేయగలిగితే నీ భక్తే నిన్ను కాపాడుతుంది. నీ భక్తే నీకు అన్ని సమస్యల నుంచి విడిపించగలుగుతుంది. అందుకే ఇక్కడ చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. నిజంగా నువ్వు దైవభక్తిలో కానీ ఉండగలిగితే నీకు ఏ మేలు కొదువై ఉండదు. ఒకరు నువ్వు అడుక్కోవలసిన పని లేదు, ఒకరు దయాదాక్ష్యం మీద బ్రతకవలసిన పని లేదు. నువ్వు బ్రతకాలన్నా నువ్వు జీవించాలన్నా నీకు ఉండవలసింది దేవుని యొక్క దయాదాక్షిణ్యాలు నీ మీద ఉంటాయి. ఆ దేవుని యొక్క దయాదాక్షిణ్యం నీ మీద ఉంటే నువ్వు ఎప్పటికీ గొప్పవాడివి. దేవుని యొక్క దయాదాక్షిణ్యం నీ మీదకి రావాలి అంటే, నా మీదకి రావాలి అంటే మొట్టమొదటిగా మన నిజమైన భక్తిని సాధకము చేయాలి. భక్తిని రోజు సాధకం చేయాలా? అంటే మనం భక్తిని ఎలా సాధకం చేయాలంటే, మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి తప్పు చేయకుండా ఉండడానికి అలవర్చుకోవాలా, పాపము చేయకుండా ఉండడానికి అలవర్చుకోవాలా. అందుకని అంటాడు, నాకు నిజమైన భక్తి ఏదంటే నేను ఏర్పరచుకున్న భక్తి, నేను ఏర్పరచుకున్న ఉపవాసము ఇలాంటిది అంటాడు కదా. సరే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము. ఆయన ఏర్పరచుకున్న భక్తి లేక ఆయన ఏర్పరచుకున్న ఉపవాసము ఆయన దృష్టిలో ఏది మంచిది అంటే ఆయన ఇలాగంటాడు. 58వ అధ్యాయము 58 5-6 వచనాలండి. 5-6 వచనాలు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకునవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల ఉంచుకొని గోనెబట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమా మీరు అనుకొందురా? దుర్మార్గుని కట్లను దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను రేకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. సరే, ఆయన అన్నాడు. సరే, 7-8 నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునిటయు వస్త్రహీనుడు నీకు కనబడిన ఎడల వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. నాకు ఇష్టమైన భక్తి ఏంటో తెలుసా? కష్టములో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, శ్రమలో ఉన్నవారిని నువ్వు ఆదరించడం, ధైర్యపరచడం, నువ్వు సహాయం చేయడం, ఇది నిజమైన భక్తి. భక్తికుండే లక్షణం ఏంటో తెలుసా? మనం నమ్మిన దేవుడు ఎంత మంచివాడో ఆయన నమ్మిన ప్రజలు కూడా అలాగే మంచివారై ఉండాలా. అది దేవుని బిడ్డలు అంటే ఇలాంటి మంచి స్వభావాన్ని కలిగిన వారు కదా. సరే, ఈ మాట కూడా చూపిస్తాను మీకు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26-27 వచ్చినాలండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడినని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట
పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే నిజమైన భక్తి అట. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తన హృదయాన్ని మోసపరుచుకుంటున్నాడట. హృదయం ఎలా మోసపరచబడుతుంది? హృదయాన్ని ఎలా మోసం చేస్తున్నారంటే నోటి మాటలతో మోసం చేస్తున్నారట. అందుకని చాలాసార్లు అంటారు లోకంలో, కొంతమంది ఎలా చెప్తారు తెలుసా, వాళ్ళ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటల కడుపు నిండిపోతాయట. వాళ్ళకి ఇని వాళ్ళకి ఎలాగుంటుందో తెలుసా, మాటలు వింటూ ఉంటేనే కడుపు నిండిపోతూ ఉంటుందట. ఎలాగా? వాళ్ళ మాటలతోటే కడుపుని నింపేస్తారట. పెట్టిన దానితో కడుపు నింపరు, మాటలతో నింపేస్తారన్నమాట. చూడండి ఎలాగుంటారు. అందుకని అంటారు, వీళ్ళంట తమ్మును తామే మోసం చేసుకుంటారట. మళ్ళీ అంతలా ప్రేమ కలిగిన వాళ్ళు చెప్తారు తెలుసా, మాటలు చూస్తే మాత్రం చాలా గొప్పగా చెప్తారట, చేతల్లోకి వస్తే ఏమీ ఉండదట. అందుకనే వారు తమ హృదయాన్ని వారే మోసం చేసుకుంటున్నారట. కానీ నిజమైన భక్తి కలిగిన వారు ఎవరంటే, నిజమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్లను ఆదరించేవారు. అందుకనే ఒక క్రైస్తవుడు, ఒక దేవుడు నమ్ముకున్న బిడ్డ తను ఎలాంటి వాడో తెలుసా, ఎవరైనా తన కళ్ళెదురుగుండా బాధపడితే, కష్టంలో ఉంటే ఆ బాధను తనదని తీసుకుంటాడు. తన కష్టంగా బాధపడతాడు. ఎందుకో తెలుసా, ఆ భక్తిని సాధకం చేస్తున్నాడు కాబట్టి. ఆ భక్తి వాడికి ఏమి నేర్పిస్తుందో తెలుసా, జాలిగల మనసును పుట్టిస్తుంది వాడికి. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలంటే ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారట. సరే, ఎలాంటి లక్షణమో చూపిస్తాను. నిజమైన భక్తి కలిగి ఉన్నవారు ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉంటారో మీకు చూపిస్తాను. కొలస్సీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం అండి. కొలస్సీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టుగా మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేవుని బిడ్డలో నిజమైన భక్తిని కలిగి ఉన్నవారు ఎలాగుంటారట, జాలి కలిగిన మనసట. వీళ్ళెంత జాలిపరులో తెలుసా, వీళ్ళ కళ్ళెదురుగుంటా ఎవరు బాధపడినా వీళ్ళు సహించలేరట. అది వీళ్ళ జాలి. దేవుని బిడ్డలకుండే ప్రేమ, వాళ్ళ మనసు ఆ జాలి తీసుకొస్తున్నట్టు. అందుకనే నిజమైన భక్తిని కలిగి ఉండేవారు ఎప్పుడు కూడా జాలిని కలిగి ఉంటారు, దీర్ఘశాంతము కలిగి ఉంటారు, ఒకరిని బాధ పెట్టే మనస్తత్వమే కలిగి ఉంటారు వీళ్ళు. మీరు ఎప్పుడైనా చూడండి, దేవుడు నమ్ముకున్న దేవుని బిడ్డ అనేవాడు ఎవరిని బాధ పెట్టడు. ఒకవేళ అలాగూ బాధ పెట్టాడు అంటే బాధ పెట్టినవాడు వాడు దేవుని బిడ్డని పిలువబడ్డానికే యోగ్యుడు కాదు. అందుకనే భక్తి అనేది ఏమి నేర్పిస్తుందంటే వారి గుణాన్ని మార్చగలుగుతుంది. భక్తి ఏం చేయగలుగుతుంది తెలుసా, మన గుణాన్ని మార్చేస్తుందండి. ఈ భక్తిని సాధకం చేయకపోతే మన గుణం మారదు. అందుకని అంటాడు, యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ కూడా ఈ లక్షణాలు కలిగి ఉంటేనే పరలోకం చేరతారు. ఈ లక్షణాలు లేకపోతే పరలోకం వెళ్ళరట. సరే, ఈ మాట చూపిస్తాను మీకు. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 4, 5, 6, 7 వచనాలండి. 5 నుంచి చదువుదాం. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. సరే, ఒక దేవుని బిడ్డకి దైవభక్తిని సాధకము చేసేటప్పుడు వారి స్వభావం ఎలా మారిపోతుందో పూర్తిగా మారిపోతున్నారు వీళ్ళు. ఈ భక్తి ఏం చేయగలుగుతుందంటే ఈ భక్తి వారు రోజు రోజుకి మార్చగలుగుతుంది.
సరే, చివరిగా మీకు చూపిస్తాను. ఎవరైతే ఇలాంటి భక్తిని కలిగి ఉంటారో వీళ్ళే దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించగలుగుతారు. 11వ వచనం, మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశం మనకి సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నావా? ముందు భక్తి నీకుందా? నిజంగా నువ్వు భక్తిని కలిగి ఉంటే ఎంతవరకు భక్తి నిన్ను మార్చింది? ఎంతవరకు నీ భక్తి నిన్ను మార్చింది? నిజంగా కానీ నువ్వు మారితే, ఆ యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు కానీ, ఆయన భక్తుడిగా నువ్వు చేయబడినందుకు, ఆ భక్తిని నువ్వు సాధకం చేసి నువ్వు మారితే నీకేమేలు కొద్దు ఉండదు. నీకేమేలు కొద్దు ఉండదు. ఎప్పుడూ నీకు సమస్య అనేది రానివ్వడు నీ దేవుడు. లేదు అనే మాట చెప్పనివ్వడు. నీ ఇంటికి కానీ నీకు కానీ ఎప్పుడూ దేవుడు సమృద్ధినే కలిగిస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీకును నీ కలిగిన సమస్తానికి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు మేలు చేస్తాడు. దేవుడు నీకు నాకు మేలు చేయాలి అంటే ఈ భక్తిని నువ్వెప్పుడు వదలొద్దు. ఈ భక్తిని సాధకం చేయి. నువ్వెప్పుడైతే భక్తిని సాధకం చేయగలుగుతావో, ఇలాగ దేవుడు చెప్పినట్లుగా వ్యర్థమైన వాటిని పలుకోకుండా, కీడుని చేయకుండా, నీ మనసు నిర్దోషముగా చేసుకొని, దేవునికి తగినట్లుగా నువ్వు ఎప్పుడు జాలి కలిగిన మనసును, దీర్ఘశాంతాన్ని, దయను నువ్వు ఇలా అమర్చుకొని మంచిని చేయగలుగుతూ ఉంటావో, ఇలాగ చేయడం వల్ల దేవుడు నిన్నెప్పుడూ దీవిస్తూనే ఉంటాడు. ఆయన ఈరోజు మీకు ఒక మాట చూపిస్తాను. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 25వ అధ్యాయము. ఈరోజు దేవుడు మరలా నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు. నేను చెప్పిన భక్తిని నువ్వు సాధకం చేయగలిగితే నేను నిన్ను తప్పక నిన్ను అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాను అంటున్నాడు ఆయన. 25వ అధ్యాయము సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం అండి. 6వ వచనం, ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి క్షేమమవునుగా కానీ పలికెను. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీకును నీ కలిగిన సమస్తమునకును క్షేమము కలుగును కాక అంటున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, దేవుడు నిన్ను దీవించాలి అంటే ఇప్పటికైనా నిజమైన భక్తినిచ్చి, మాటలు చెప్పే భక్తి కాదు, క్రియలు చూపించే భక్తిని చేయి. నీ జీవితాన్ని ఆ భక్తికి అనుకూలంగా మలుచుకోగలిగితే ఇహమందు పరమందు నువ్వు గొప్ప వ్యక్తివి. ఇహమందు పరమందు నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదించగలుగుతాడు ఆయన. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, అలాంటి భక్తి నీకుందా? అలాంటి భక్తి లేకపోతే నిన్నలాగా దేవుడు సమృద్ధిలోనికి తీసుకొస్తాడు. నీకెలాగ మేలు చేయగలుగుతాడు ఆయన? నీకును నీ కుటుంబానికి ఎలాగ ఆశీర్వాదం తీసుకొస్తాడు ఆయన? అందుకనే ఎప్పటికీ ఇది మర్చిపోవడానికి ప్రయత్నం చేయకు. దేవుణ్ణి నమ్ముకున్న దేవుని యొక్క ప్రజలైన వారందరూ నిజమైన భక్తిని కలిగి ఉంటారు. ఈ భక్తిని కలిగి ఉండి తన్ను తాను దేవునికి నిర్దోషిని చూపించుకుంటారు, యోగ్యునిగా కనపరుచుకోగలుగుతారు. నీ దేవుడి దృష్టికి నువ్వు యోగ్యునిగా కనపరుచుకో. మనుషుల దృష్టికి కాదు నీ యోగ్యత, దేవుని దృష్టికి. కనిపించే మనుషులు ఎదుటి కాదు నీ యోగ్యత చూపించుకోడు. మనుషులకి ఏం కనపడుతుందో తెలుసా? నువ్వు చేసేవే కనపడతాయి పైకి, కానీ నీ హృదయంలో ఉన్న ఎవరికి కనపడవు. అందుకని అంటున్నాడు, నీ రహస్య జీవితము దేవుడికి తెలుసు. నువ్వు కనిపించకుండా చేసేవన్నీ దేవుడికి తెలుసు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నువ్వు అడుగు, ప్రభా నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎలాగున్నాను ఒకసారి చెప్పు దేవుడికి. నువ్వు చెప్పిన మరుక్షణమే నీ అంతరాత్మ నీతో నీ ఎన్ని తప్పులు చూపిస్తా తెలుసా, నువ్వు ఏం చేస్తున్నావో చూపిస్తా తెలుసా. అందుకని అంటాడు, నీ అంతరాత్మ నీ మీద నేరం మోపకూడదు. నువ్వు నిర్దోషివా కాదా అనేది పరీక్షించుకోవాల్సింది ఎవరి దగ్గర తెలుసా? నీ అంతరాత్మ దగ్గర. అందుకని అంటారు, కోర్టులోకి వెళ్ళగానే నువ్వు క్రైస్తవుడు అయితే బైబిల్ తీసుకొస్తారు, నువ్వు హిందువుడు అయితే భగవద్గీత తీసుకొస్తారు, నువ్వు ముస్లిండు అయితే ఖురాన్ తీసుకొచ్చి దాని మీద ప్రమాణం చేస్తారు. ఏమన్నా తెలుసా? నేను అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను.
నీ ఎవరి మీద ప్రమాణం చేస్తున్నట్టు ఇప్పుడు? దేవుడి మీద. దేవుడి మీద నువ్వు ప్రమాణం చేసి అబద్ధం చెప్పావంటే తప్పక. కానీ చెప్పేవాళ్ళందరూ ఏం చెప్తారు? ప్రమాణం అయితే చేస్తారు కానీ చెప్పేదంతా అబద్ధమే. అర్థమైందా? ప్రమాణం అంటే చేస్తారు కానీ చేసేదంతా అబద్ధమే. అలా మనస్సాక్షి తెలీదా? తెలుసు. ఒక్కసారి అలా చెప్పిందని మనస్సాక్షి గుండె మీద చేసుకుంటే చచ్చాయి నేను అబద్ధం చెప్పాను రా అంటారు. అందుకనే నువ్వు నిర్దోషివి అనేది మొట్టమొదటిగా నీ అంతరాత్మ మీద చేసుకో. నీ అంతరాత్మ నీకు చెప్పాలి ముందు నువ్వు దోషివా నిర్దోషివా కదా. సరే, చివరిగా ఈ మాట చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలండి. 3వ అధ్యాయము 19-20 వచనాలు. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయములను ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందుము. ఏ ఏ విషయాల్లో నీ హృదయం నీ మీద దోషారోపణ మోపుతుందో ఒక్కసారి మన అంతరాత్మ మనమే పరీక్షించుకుంటే మనం దోషమా నిర్దోషం అర్థమవుతుంటే ఇక మనం దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఇంకెన్ని చూపించగలడు మనకి. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా దైవభక్తిని సాధకుంచి, నిజమైన భక్తిని సాధకుంచి. నువ్వెప్పుడైతే నిజమైన దైవభక్తిని సాధకం చేయగలుగుతావో నీ భక్తి నిన్ను కాపాడుతుంది. నీ భక్తి నిన్ను ఏ మేలు కొదువు లేకుండా నిన్ను కాపాడుతాడు దేవుడు, ఇహమందు పరమందు. యేసుప్రభువుని నమ్ముకుంటే దేవుడు నీకేమీ ఇవ్వడు అనుకోకు. యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు అవుతారు. ఎందుకో తెలుసా? బుద్ధి జ్ఞానము సర్వసంపదలు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన ఎవరికైతే జ్ఞానం ఇస్తాడో, ఎవరికైతే బుద్ధి ఇస్తాడో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నువ్వు నిజమైన భక్తిని చేయి. నిజమైన భక్తిని నువ్వు చేయగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదించడమే కాదు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. అందుకని ఈ భక్తిని సాధకం చేయమంటున్నాడు ఆయన. ఈ భక్తిని మనం సాధకం చేయకపోతే మనం క్రైస్తవులమని, దేవుణ్ణి నమ్ముకున్నామని, దేవుని బిడ్డలమని ఎంతకాలం లోకాన్ని మోసం చేస్తావు? ఎవరిని మోసం చేస్తావు? దేవుణ్ణి ఎప్పటికీ మోసం చేయలేవు. మోసపోయేది మనమే. అర్థమైందా? మోసపోయేది మనమే. ఈ రోజైనా దేవుడు అంటున్నాడు, నిజమైన నువ్వు భక్తించేయి, నేను నిన్ను ఆశీర్వదించకపోతే చూడు. నువ్వు నిజమైన భక్తిని చేయగలిగితే నేను నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాను, నిన్ను దీవిస్తాను. నువ్వు ఎప్పుడైతే అలాంటి తీర్మానం చేసుకుంటావో, నువ్వు తీర్మానం చేసుకున్నప్పుడే నేను కూడా తీర్మానం చేసుకుంటున్నాను. ఏమని? ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. సరే, ఈ మాట మీకు చూపిస్తాను. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఆయన అంటున్నాడు, నేను ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇప్పుడు నుంచి నేను మిమ్మల్ని దీవించడం ప్రారంభిస్తాను. ఇంతవరకు నువ్వు అన్ని నష్టాల గుండా, కష్టాల గుండా, శ్రమల గుండా వెళ్ళేవేమో, ఇక్కడి నుంచి నేను దీవిస్తాను. ఇప్పుడు ఈ భక్తిని సాధకం చేయడం మొదలుపెట్టినప్పుడు, నువ్వు నిజమైన భక్తిని సాధకం చేయడానికి మొదలుపెట్టు. నిజమైన క్రైస్తవుడిగా జీవించడానికి ప్రయత్నించేయి. నిన్ను దేవుడు ఎందుకు దీవించడో చూడు. ఎందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించడు,
ఎందుకు దేవుడు నీకు నీ కుటుంబానికి మేలు చేయడైనా? ఆయన చేయలేనివాడా? ఆయన ఇవ్వలేనివాడా? అందుకే దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నేను చేయలేదంటూ ఏమైనా ఉందా? అందుకనే షారా గురించి అంటాడు, అబ్రహ్మ, షారా నవ్వనేల, యెహోవాకు అసాధ్యమైనది ఉండనేల. నన్ను ఒకరు చూసి నవ్వేలాగా నేను చేయను. నన్ను చూసే వాళ్ళకి, నన్ను చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోవాలా, వాళ్ళను చెప్పుకోవాలి. అలాగనే చూడు, దేవుడిని నమ్మారు, వాళ్ళంత దేవుడు దీవించాడు, వాళ్ళ దేవుడు దీవించాడని చెప్పాలా. అటువంటి దేవుని యొక్క దీవెన నీకు కావాలి అనుకుంటే ఈ భక్తిని సాధకుంచే. మొట్టమొదటిగా దైవ భక్తిని సాధకుంచే. లోక సంబంధమైన భక్తిని కాదు. మోసం చేయొద్దు. లోకంలో తెలియక వాళ్ళు దేవుణ్ణే మోసం చేయాలనుకుంటున్నారు, కానీ మన దేవుడిని మనం మోసం చేయలేం. ఎందుకో తెలుసా? వాళ్ళు నమ్మే దేవుడు అలాంటి వాడు కాబట్టి వాళ్ళు మోసం చేస్తారేమో, కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మన దేవుడు సజీవుడు. అందుకంటాడు, నన్ను మోసం చేయాలని నువ్వు అనుకుంటే మోసపోయేది నువ్వే. అందుకంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తుతున్నాడు అదే పంటకు వస్తాడు. నన్ను వెక్కిరించేవాళ్ళు, నన్ను వెర్రితనంగా చూసేవాళ్ళు, వాళ్ళు వెర్రివారుగా చేయబడతారు, నేను కాదు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నిజమైన భక్తిని సాధకుంచి, మాట చెప్పకు, క్రియల్లో చూపించు. నీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే నీ పొరుగు, నీ సహోదరుడిని, సహోదరిని ప్రేమించు. అంతేకాదు, నువ్వు నిజంగా ప్రేమించే వ్యక్తివైతే, దేవుణ్ణే ప్రేమిస్తే ఎప్పుడు ఇతరులకు నువ్వు కీడి చేయడానికి ప్రయత్నం చేయొద్దు. రెండవదిగా, నువ్వెప్పుడు మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. జాలి, దయ, కనికరము, శాంతము, సమాధానము, మేలు చేసే వ్యక్తిగా ఇలాంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ భక్తి నేర్పించేదే మంచిది. ఈ భక్తి నేర్పించేదే మంచిదండి. అందుకని ఈ భక్తిని సాధకం చేసే వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో తీసుకువెళ్తుంది. అందుకనే దైవభక్తిని సాధకం చేసే వాళ్ళందరూ కూడా ఎంత మంచివారు అవుతారో బైబిల్ గ్రంథంలో అంటాడు. ఇలాగ ఈ భక్తిని గాన సాధకం చేస్తే నువ్వు దేవుని దృష్టి యందును, మానవుల దృష్టి యందును మంచివాడు అవుతావు. నువ్వు మంచివాడు అవ్వాలి అంటే దైవభక్తిని సాధకం చేయి. దైవభక్తిని ఎప్పుడైతే మనం ఆ రీతిగా సాధకం చేయగలుగుతామో ఈ భక్తి మనల్ని మంచివారిగా చేయగలుగుతుందండి. మంచివారు చేయగలుగుతుంది. మనం మంచివారు అయ్యామంటే ఆ దేవుడు మంచి వాళ్ళకి ఏ మేలు చేయక మానని దేవుడు. అలాగా నీకు నాకు కూడా దేవుడు అలాగ మేలు చేసి మనందరినీ దేవుడు ఆశీర్వదించాలని ప్రభు కోరుతున్నాడు. ఆ రీతిగా మనందరికీ ప్రభు సహాయం చేయనుగాక. ఈ రాత్రి మరి సోదరి మరి సిస్టర్ గారి యొక్క మరి జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకకరమైన పరిస్థితులు, ఎన్నో ఆటంకకరమైన సమస్యలు, ఎన్నో అభ్యంతరకరమైన సమస్యలు, మరి గత సంవత్సరం అంతట్లో ఎన్నో కష్టాలు గుండా వెళ్ళారు. అయినప్పటికీ దేవుడు తను ధైర్యపరిచి, తను కాపాడి, మనుషులుగా తనకెవరూ తోడు లేకపోయినా దేవుడే తనకు తోడుగా ఉండి తన కష్టములో కానీ, తన దుఃఖములో కానీ, తన బాధలో కానీ దేవుడు తన్ను ఆదరించి ధైర్యపరిచి బలపరిచాడు. కాబట్టి దాని కొరకే మరి సహోదరి ఈ కూడికను కలిగి ఉన్నారు. కాబట్టి ప్రార్థించి దేవుణ్ణి మరి గత కాలంలో తన కష్టాల్లో, తన బాధల్లో, తన శ్రమల్లో దేవుడు తన ఏ రీతిగా కాపాడారో దానికి కృతజ్ఞత చెల్లిస్తాం. అలాగే మరలా ప్రభువా తన్ని ఇంకా ఆత్మీయంగా బలపరచు, తన కుటుంబాన్ని మార్చు. ఎందుకంటే తన భర్త రక్షణ లేనివాడు, తన భర్త ద్వారానే తను ఎంతో సమస్యను ఎదుర్కొంటుంది. గత సంవత్సరం నుంచి మందిరానికి వెళ్లకుండా కూడా ఆపేశాడు. అసలు ఇంకా ఇంతవరకు మందిరానికైనా వెళ్ళనిచ్చాడు, కానీ ఇక ఇప్పుడు మందిరానికి కూడా వెళ్ళే పరిస్థితులు లేకుండా పూర్తిగా బ్లాక్ చేశాడు. ఎంత చేశాడంటే తన బైబిల్ గ్రంథాలన్నిటినీ కూడా తీసుకెళ్ళి ఒక కృష్ణా నదిలో మొత్తం అన్ని బైబిల్ పారేశాడు. ఇంకా బైబిల్కి సంబంధించింది ఏమి, క్యాలెండర్ కానీ, వాగ్దానం కానీ, బైబిల్ కానీ ఇంకేమీ లేకుండా చేశాడు. ఇంకెంతంటే నువ్వు నా ఇంట్లో ఉండాలి అంటే ఇలాగే ఉండాలా, లేదనుకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు, అలాంటి పరిస్థితులు తీసుకెళ్ళారు. కానీ దేవుడు తన్ను ఆదరించి ఎన్ని కష్టాలనైనా
అలాగే తను భరిస్తూ మౌనంగా ఇంకా ఎదురు చూస్తుంది. ఏమనంటే, ప్రభా నా ప్రార్థన ఆలకించు, నా భర్త మారాలి, అంతే. ఇంకెంతకంటే నేనేమి నిన్ను అడుగుతలేదు. తనెంతో కఠినాత్ముడిగా ప్రవర్తిస్తున్నాడు, తెలియక చేస్తున్నాడు. నువ్వెవరో తనకు తెలియచే, అతను నమ్మేలాగా చేయని తన అనుదినము కూడా ఇప్పుడు మాకు ఫోన్ చేసిన అదే ప్రార్థన, మా కోసం ప్రార్థించింది. తను మారాలంతే, ఇంతకంటే నాకేమక్కర్లేదు. దేవుడి దగ్గర నుంచి నేను ఆశించేది ఏదో నాకు డబ్బు కావాలి, ఆస్తి కావాలి, ఇలాంటివి నాకేమొద్దు. తను మారితే చాలు. కాబట్టి ప్రార్థన చేయండి. తన విశ్వాసము దేవుడు కాపాడి ఇంకనూ తన విశ్వాసాన్ని దేవుడు అభివృద్ధి చేసేలాగా, తనలో ఎటువంటి అవిశ్వాసము లేకున్నట్లుగా తగిన సమయంలో తన భర్తను కూడా దేవుడు మార్చేలాగా ప్రార్థన చేయండి. అలాగే తన కుమారుడు ఆనంద్ కొరకు కూడా ప్రార్థన చేయండి. తనతో పాటు తన బిడ్డను కూడా మందిరాన్ని తీసుకెళ్తూ ఉంటే తన బిడ్డను కూడా ఇక మందిరాన్ని ఆపేశాడు. నా కొడుకుని తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆ అబ్బాయిని కూడా మందిరానికి వెళ్ళకుండా ఆపేశాడు. ఇలా ఒకటి కాదు సమస్య. కానీ దేవుని బట్టి అన్నిటినీ సహిస్తూ, దేవుని నమ్ముకున్నందుకు అన్నిటినీ భరిస్తూ తనెంతో కష్టాల్లో ఉన్నారు. ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ సమస్యలన్నిటి నుంచి తనని విడిపించు, తన భర్తను మార్చు. ఆ రీతిగా మరి ఈ రాత్రి వారి కుటుంబం కొరకు, తన యొక్క బిడ్డ కొరకు, తన యొక్క సమస్య దేవుని యొక్క మందిరానికి వెళ్ళేట్లో ప్రభు సహాయం చేసేలాగా, తన భర్తను దేవుడు మార్చేలాగా ప్రార్థన చేయండి. దేవుణ్ణి స్తుతిస్తాం. గతకాలంలో చేసిన దానికి దేవుణ్ణి స్తుతిస్తాం. తన కష్టాల్లో, బాధలన్నింటిలో దేవుడు అతను ధైర్యపరిచి బలపరిచాడు, ఆమెను కాపాడినందుకు దేవుని స్తుతిస్తాం. ఉన్న సమస్యల నుంచి కూడా దేవుడు విడిపించి ఇంకనూ రానైన దినాల్లో దేవుని కొరకు బలమైన సాక్షిగా జీవించట్లో ప్రభు తన సిద్ధపరచేలాగా ప్రార్థన చేయండి. తన బిడ్డ యొక్క ఆత్మీయ జీవితాన్ని, ఆ బిడ్డ యొక్క మరి చదువు విషయంలో కూడా ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. ఆ రీతిగా మరి సహోదరి యొక్క అక్కగారు, మరి సహోదరి సత్యవతి గారు గత సూర్యప్రకాష్ గారి యొక్క మరి గత బుధవారం ఆయన ప్రభువులో నిద్రించారు. వారి కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. సహోదరి సత్యవతి గారు, అలాగే తన యొక్క కుమార్తె మౌనిక, అలాగే తన కుమారుడు పనేంద్ర, వీరిని బిడ్డలను ఆదరించి వారిని ధైర్యపరిచి తండ్రి లేని లోటున బిడ్డలకి, భర్త లేని లోటును భార్యకు దేవుడు తీర్చేలాగా, వారి కుటుంబాన్ని ధైర్యపరిచేలాగా వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తాం. కొద్ది సమయం ఆ రీతిగా ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది సమయం మరి ఒకిద్దరు ప్రార్థన చేయండి. ఒకరిద్దరు దేవుని స్తుతించి దేవుడికి అప్పగిస్తాం. మూడవదిగా మరి సిస్టర్ గారు దేవుని స్తుతించి దేవుణ్ణి ఆరాధిస్తారు. చివరిగా నాలుగవదిగా నేను కూడా ముగిస్తాను. ఆ రీతిగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం కొద్ది సమయం ఈ ప్రార్థనలో కొద్ది సమయం గడుపుదామండి. ఆ రీతిగా ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రార్థన